ఎప్పుడైతే శుకుడు ఎంత చెప్పినా ఇంకా గృహస్థాశ్రమ ధర్మం అనే పడేటువంటి ఆ ధర్మం పట్ల ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నన్ను ఏకాడికి నువ్వు నన్ను అందులో తోయడానికి చూస్తున్నావు తండ్రి, నన్ను అందులో పడదోస్తున్నావు, నువ్వు నాకు అది ఇష్టం లేదంటున్నా నా మీద రుద్దుతున్నావు, నువ్వు నాకు అది ఒక పాప పంకిలంలా అనిపిస్తుంది. అందులోకి వెళ్ళినటువంటి వాడు ఒక వలకి చిక్కినటువంటి చేపలాగా అయిపోతాడు, లేకపోతే ఒక వలలో పడ్డటువంటి ఎలకలా కొట్టుకుంటాడు, లేకపోతే ఒక భ్రమరానికి నిప్పు పెట్టి అది సంపాదించిందంతా స్వీకరించేటువంటిది కాలస్వరూపంగా ఎలా అయితే ఉంటుందో అలా కాలస్వరూపంలో దహించుకుపోతాడు. కనుక నన్ను గృహస్థాశ్రమ ధర్మంలో పడేసేటువంటి ఆలోచన మీ మనస్సు నుంచి తీసేసేయండి అని అడుగుతున్నాడు, వేదనతో దీనంగా అడుగుతున్నాడు. ఆ దీనత్వం పోవాలి. యాక్చువల్గా వ్యాస భగవానుడు కూడా లోపల ఏముందంటే నా కొడుకులో ఉన్నటువంటి ఈ దీనత్వం పోవాలి, వాడికి ఏం కావాలో అదే ఇద్దాం, కానీ దీనంగా అడగకూడదు. వాడికి దీని పట్ల విముఖ భావం ఉంది, విముఖత ఉండకూడదు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఎస్ గృహస్థాశ్రమ ధర్మం కూడా కరెక్టే, కానీ నాకు దాని మీద రుచి లేదు, ఆ రుచి లేనటువంటి దాన్ని హీనంగా చూసే అధికారం కూడా నాకు లేదు. ఇప్పుడు దేని పట్ల హీనభావన ఉండకూడదు, ఆ హీనభావంతో పాటుగా దాన్ని మనం కామెంట్ చేయడం. ఇప్పుడు నీకు ఒకటి ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు దాన్ని వదిలేయి, విసిద్ధ చేసేయి. ఇప్పుడు మతాల పట్ల వాళ్ళ మధ్యలో వచ్చేటువంటి గొడవలు కావచ్చు, పార్టీల మధ్యలో వచ్చేటువంటి ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అనవసరమైనటువంటి మాటలు బయటికి వదిలేయడం వల్ల ఎక్కువైపోతున్నాయి. నీకు ఇష్టం లేదు, అది వద్దు, నీకు దాని గురించి మాట్లాడకు. అలాని నువ్వు వద్దనుకుని నీకు ఇష్టం లేని దాన్ని వాళ్ళు వ్యవహారంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల తృణీకార భావాన్ని చూపించడం కూడా కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, అవునా కాదా? నీకు అది ఇష్టం లేదు, నువ్వు తినకు, ఇష్టపడి తింటున్న వాళ్ళని చూసి ఏవగించుకోకు. ఓకే, తిండి విధానంలోకి వస్తే కాస్త ఈజీగా అర్థమవుతుంది. ధర్మాన్ని కన్నా కూడా నీకు ఒకటి తినడం ఇష్టం లేదు, నువ్వు దాని జోలికి పోకు, వెళ్ళవు. తింటున్న వాళ్ళని చూసి అసహించుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఈ రెండు భావాలు పిల్లవాళ్ళలోంచి పోవాలి. గృహస్థాశ్రమ ధర్మం అంటే ఇష్టం లేదు, సరే మంచిది, అది అంటే భయం కుదరదు. అలా అని గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పట్ల నీకు నీచ భావన, తృణీకార భావన, తక్కువ భావన ఉంది, అది కూడా కుదరదుగా. ఈ రెండింటి పట్ల నీకు సమస్థితి రావాలి కదా. సమస్థితి వచ్చి నువ్వు గృహస్థాశ్రమ ధర్మానికి నమస్కరించగలగాలి, గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళని చూసి నమస్కరించగలగాలి. అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మళ్ళీ నువ్వు సన్యాసాశ్రమ దీక్షని అనుభవించేటువంటి సమయంలో కూడా 10 మందికి వివరించగలగాలి. అంతే తప్ప ఇంక అసలు నేను దాన్ని ముట్టుకోను, నేను చూడను, అదంటే భయం అనడం మాత్రం సరైనటువంటి జ్ఞాని యొక్క స్థితి కాదు. అందుకని వ్యాస భగవానుడు లోపల నుంచి ఆవేదన పొందుతున్నాడు. అయ్యో నా కొడుకు ఏమిటి ఇలా రెటమతంగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ విధానం కాదు కదా ఇది, వీడికి సరైన జ్ఞానం లేదు, ఇంకా అది ఇంకా పరిణతి పొందాలి. ఆ పరిణతి పొందినటువంటి జ్ఞానం వాడికి ఇవ్వాలి. కనుకనే నేనే అన్నీ చెప్తూ ఉంటే వాడికి విసుగొస్తుంది. నాకన్నా అసలు గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుభవిస్తూ ఆశ్రమ ధర్మంలో ఉంటూ తాను రాజు అయి రాజర్షిగా ఉంటూ సన్యాసాశ్రమాన్ని కూడా, అంటే సన్యాసికి ఉండవలసినటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన తీరు, విషయాల పట్ల ఉండేటువంటి సమస్థితి ఉంటుందో అది ఆ దీక్షలో ఉన్నటువంటి వారు కనుక డైరెక్ట్గా చెప్తే అది గ్రహించేవాడికి చాలా సులువు అవుతుంది. ఆ సులువైనటువంటి జ్ఞాన మార్గాన్ని తన కొడుక్కి ఇవ్వడం కోసం మిథిలా నగర అధీశుడైనటువంటి వాడు, రాజర్షి అయినటువంటి వాడు జనక మహారాజు ఉన్నాడు. ఆ జనక మహారాజు దగ్గరికి వెళ్ళవయ్యా, వెళ్ళి నీకున్నటువంటి సకల సందేహాలకి తగినటువంటి సమాధానాన్ని వారు చెప్తే జాగ్రత్తగా స్వీకరించు, జాగ్రత్తగా దాని నుంచి విషయాన్ని సంగ్రహించు, జ్ఞానివై తిరిగిరా అని ఆశీర్వదించి పంపించారు. పంపిస్తే అప్పుడు ఇంకా మన శుకుల వారు బయలుదేరారు. తండ్రి దగ్గర కాళ్ళకి నమస్కారం చేసుకుని బయలుదేరారు. బయలుదేరి మొత్తం తాను ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో ఎంతవరకు మిథిలా నగరం వస్తుందో అక్కడ దాకా ఒక్కరోజు కూడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాట. కొన్ని వేల క్రోసుల మైళ్ళు దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఎక్కడైతే మిథిలా నగరం మొదలవుతుందో అక్కడ పెద్ద కోట గుమ్మం ఉందట. అంటే కోట గుమ్మం అంటే మొత్తం అది దాటి లోపలికి వెళ్తే తప్ప మనకి మిథిలా నగరంలోకి అడుగుపెట్టేటువంటి అర్హత రాదు. దాన్ని మనం సరిహద్దు అంటాం. అక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా పెద్ద ద్వారాన్ని ఏర్పాటు చేశారు, కంచెని ఏర్పాటు చేశారు. అక్కడ భద్రతా దళాలు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ కాపు కాస్తూ కూర్చున్నారు. ఈయన వెళ్ళి అక్కడ నుంచున్నాడు మౌనంగా. నుంచునేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిహారి, అంటే అక్కడ బిఎస్ఎఫ్ ఏమంటాం మనం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళు రక్షక దళం అధినేతలు వాళ్ళు అడిగారు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు,
మీరు లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎవరిని కలవాలి? మీకు ఏమన్నా ఇక్కడ వ్యాపారం ఉందా? వ్యాపారం చేసే నిమిత్తం ఏమన్నా లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా? ఏం వ్యాపారం చేస్తారు? ఎక్కడ ఇంతకుముందు వ్యాపారం చేశారు? దాని తాలూకు వస్తువేది? మీరు ఏం చేద్దామని అసలు మా నగరం వైపుకి వస్తున్నారు అని ఇన్ని ప్రశ్నలు అడిగారు. ఈయన దేనికి సమాధానం చెప్పాలి, నుంచున్నాడు అంతే. అట్లాగా మళ్ళీ అడిగారు, మీరు ఎవరో చెప్పకపోతే నేను మీకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతే మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు మీ గురించినటువంటి పరిచయం మాకు ఇవ్వకపోతే చాలా కష్టం అవుతుంది అని పరిహారి మాట్లాడారు. అంటే ఆ తర్వాత ఆయన అన్నాడు, ఎవరి గురించి చెప్పాలి, ఏం చెప్పాలి? ఇప్పుడు నాది పంచభూతాత్మకమైనటువంటి దేహం. ఈ దేహానికి పేరుంది తప్ప లోపల ఉన్నటువంటి పంచభూతాలకి పేర్లు లేవుగా. ఉన్నవి ఒకటే పేరు కదా, ప్రకృతి అనేటువంటి పేరు కదా. ఆ ప్రకృతి అనేటువంటి పేరు మీకు చెప్పాలి. అది అబద్ధమా, ఇప్పుడు అది నిజమా, అది నాకు తెలియదు కదా. నేను అబద్ధం మాట్లాడినట్టు అవ్వాలంటే నా పేరు చెప్పాలి, కానీ అది నిజం కాదుగా. నా తండ్రి పెట్టినటువంటి పేరు కూడా ఇప్పుడు నిజం కాదుగా. అది నా దేహానికి ఇవ్వబడిందే, నా తత్వానికి ఇవ్వబడింది కాదు. అలా నా తత్వానికి ఇవ్వబడిన పేరు చెప్తే అది నిజం, బయటికి భౌతికంగా కాదుగా. అది అప్పుడు నేను అబద్ధం చెప్పిన వాడినే అవుతాగా. కనుక నేను ఏం చెప్పినా మీకు అది అబద్ధంగానే తోస్తుంది. నేను ఏం చెప్పినా అది సవ్యమైనటువంటి విషయం కాదని నాకు తెలుసు కనుక నేను మౌనంగా ఉన్నాను అన్నాడు. ఈయన మాట్లాడే విధానం చూసేటప్పుడు కాస్త పరిహారికి డౌట్ వచ్చింది. ఈయన ఎవరో మామూలుగా కాసేపు వచ్చి ఏదో నగరాన్ని చూసి, అందాన్ని చూసి కాసేపు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని చూసి, ఇవన్నీ చూసి కాసేపు, లేకపోతే మిథిలా నగరాల్లో ఉన్నటువంటి మన దాని ఏమంటారు, ఎంత గొప్ప దాని ఆస్తిపాస్తులు, దాంతోపాటు సౌభాగ్యం, లేకపోతే ఎన్ని బంగారు కోటలు ఉన్నాయి, లేకపోతే ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసి ఊరికి ఈ నగరం గురించినటువంటి ఒక ఎస్టిమేషన్, ఒక ఆలోచన మనసులో పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి ప్రయాణికుడు కూడా కాదు ఈయన ఏదో సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి ఆ పరిహారికి అనిపించింది. అని వెంటనే అన్నారు, అయ్యా మీరు నిమిషం కూర్చోండి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టు వారుగా కనపడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అడిగాడు. అంటే ఎవరిని కలవాలనుకుంటున్నాను, ఏం కలవాలనుకుంటున్నాను, ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అనేటువంటి విషయం కన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు గురించి అందరూ నాకు గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అయితే ఎంత గొప్ప గొప్ప విషయాలు ఆ రాజు గురించి విన్నా, రాజేగా. రాజు అనగానే ఒక టీవీ ఉంటుందిగా, రాజు అనగానే శత్రుభయం ఉంటుందిగా, రాజు అనగానే శత్రుభయం ఉంది అంటే మిత్రుల పట్ల ఆదరణ కూడా ఉన్నట్లేగా. శత్రువు ఉన్నాడు అనేటప్పటికీ రక్షణ వ్యవహారం ఉంటుందిగా. అవన్నీ ఏర్పాటు చేసుకున్నవాడు మరి రాజర్షి నామంతా ఎలా పిలువబడుతున్నాడు లోపల ఉన్నటువంటి వాడు? నాకు అర్థం కాలేదు కనుక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతేనే మంచిదేమో నాకు అనిపిస్తోంది. ఇంకా నేను లోపలికి వచ్చి పెద్ద సాధించేది ఏమీ లేదనిపిస్తుంది. ఇక్కడే నా ప్రయాణం ఆగిపోయినప్పుడు ఇంకా లోపలికి వచ్చాక మాత్రం నాకు పెద్ద కావాల్సినటువంటి సమాధానం దొరుకుతుందని నేను అనుకోవట్లేదు కనుక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటూ పైగా ఈ దృష్టి అంతా కూడా ఎలా ఉంది, పరిహారి వైపు చూడట్లేదు. ఆయన దృష్టి ముందుకు సాగుతున్నట్లుగా, దేన్నో చూస్తున్నట్లుగా అనిపిస్తున్నా ఆయన దృష్టి కోణం మాత్రం అంతర్ముఖమై ఉంది. ఎప్పుడైతే ఆ విశేష తత్వాన్ని ఈ మహర్షిలో చూశాడో ఎదురుకుండా ఉన్నటువంటి పరిహారి, అంటే దీని అర్థాన్ని జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, జనక మహారాజు యొక్క రాజ్యం వెలుపల సెక్యూరిటీ ఏర్పాట్లు చూస్తున్నటువంటి ఒక పరిహారి కూడా ఒక జ్ఞానిని ఎలా తెలుసుకోవాలనేటువంటి దృష్టికోణం ఎంత బాగా ఉందో చూడండి. అంటే ఎలాంటి వాళ్ళని ఆ స్థానంలో ఉంచారో చూడండి. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వకుండా ఉండడం ఒక లక్షణం అయితే, జ్ఞానులైనటువంటి వారిని, అందులో వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని బట్టి వాళ్ళని ఎంత గౌరవ మర్యాదలు చేసి లోపలికి తీసుకురావాలో కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే కాస్తో కూస్తో జ్ఞానం ఆ పరిహారికి కూడా ఉండాలి. జ్ఞానం అనేటువంటిది నాలో లేకపోతే ఎదుటివాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకోలేను ఆటోమేటిక్గా, అంతే కదా. కనుక వీడు కూడా, పరిహారి కూడా జ్ఞానవంతుడే, జ్ఞానం తెలిసినటువంటి వాడే. వాడు వెంటనే ఏం చేశాడు, ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, మీరు లోపలికి ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలన్నీ ఎందుకు అడగాలి ఇప్పుడు, ఇవన్నీ వదిలేద్దాం. ఈయన రాజర్షి, శత్రువులు, మిత్రువులు అంటూ మాట్లాడాడు కదా. వెంటనే ఈయన మాట్లాడారు. ఏం మాట్లాడాడు, అసలు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి, బాగుంది. మీరు ఏ సుఖము, శత్రువు వల్ల ఇబ్బంది అన్నారు, మిత్రుడు వల్ల సుఖం అన్నారు. అసలు ఈ ఇబ్బంది అంటే దుఃఖమనే కదా, పరిభాషలో దుఃఖమనే కదా అర్థం. ఈ సుఖము దుఃఖము అంటే అసలు అర్థం ఏమిటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి అని అనగానే వెంటనే అన్నాడు, ఎవరన్నారు, సుఖ మహర్షి అన్నాడు.
నువ్వు దేని పట్ల అయితే నీకు రాగము ఉంటుందో, దేని పట్ల అయితే కోరిక ఉంటుందో, రాగము వేరు కోరిక వేరు కదా. కోరిక అంటే అర్థం ఏమిటి? ఇందాక ఎవరు అడిగారు, కోరిక అంటే అర్థం ఏమిటి? కోరిక అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా కోరిక అంటే అర్థం ఏమిటి చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే. కావాలనుకునేటువంటిది కాదు, నాకున్నటువంటి దానిలో నేను ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక 100 రూపాయలు నేను సంపాదిస్తున్నా, ఓకేనా. స్వామికి రేపు పొద్దున అభిషేకం రోజు చేసుకుంటా, ఇవాళ ఇంట్లో విభూది అయిపోయింది, వెళ్తూ వెళ్తూ విభూది కొనుక్కుని వెళ్ళాలి. నాకున్న 100 రూపాయల్లో విభూదికి కావాల్సినటువంటి డబ్బు నా దగ్గర ఉంది కనుక వెళ్తూ వెళ్తూ ఆ విభూదిని కొనుక్కెళ్ళాలనేటువంటి కోరికతో, అంటే నాకున్నటువంటి ఆదాయాన్ని నాకు నచ్చినట్లుగా నేను ఖర్చు పెట్టుకోగలననేటువంటి విధానంతో రకరకాల ఆలోచనలు కోరికల రూపంలో నాలోకి వస్తూ ఉంటాయి. కోరిక అంటే నేను సంపాదించిన దాంతో ఈక్వల్ అయ్యేటువంటి ఆలోచన. ఆశ అంటే నేను 100 రూపాయలు సంపాదిస్తున్నాను, ఆశ ఎలా ఉంది అంటే నేను సాత్వికమైనటువంటి పరిభాషలో మాట్లాడుతున్నాను కనుక స్వామికి చేసేటువంటి అభిషేకంలో తక్కువైనటువంటి విభూది గురించి, ఇప్పుడు ఆశ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నా ఆశ 100 రూపాయలు, నా నెలసరి ఆదాయం 100 రూపాయలు, రోజు ఆదాయం కాదు, నా నెలసరి ఆదాయం 100 రూపాయలు. 100 రూపాయలు అయినప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను, ఆసనంగానే ఇప్పుడు తేడా ఎక్కడ వస్తుందంటే కోరిక ఉన్నదానిలో నా ఖర్చుని ఇచ్చేసుకుని ఎలాగలా దాన్ని కొనుక్కుని వెళ్తాను, ఆ కోరిక ప్రకారంగా నేను నా ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. అది నేను గణించుకోగలను, నేను ఆ కోరికను తీర్చుకోగలను, ఆ శక్తి నాకు, సామర్థ్యం నాకు. ఆశ లాంటిది, నాకు వచ్చే 100 రూపాయల ఆదాయమైనా మాట మనస్సు ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే స్వామికి బంగారు కిరీటం చేయిద్దాం అనిపిస్తుంది. అదేమిటి ఇప్పుడు? ఆశ. ఇప్పుడు ఆశ ఉండడం మంచిదా కాదా? విడిగా ఇప్పుడు సాత్వికంగా ఆలోచించాం కనుక ఆశ మంచిదే. అబ్బా ఈ 100 రూపాయలు కూడా ఇదే 1000 రూపాయలు అయితే వెంటనే చూడండి, ఎప్పుడైతే ఆశ పెరిగిందో ఇప్పుడు నా 100 రూపాయల్లో నేను ఆలోచించట్లా, ఈ 100 రూపాయలు పెరిగితే అని ఆలోచిస్తున్నా. తేడా వచ్చేసిందిగా నీకు. గంధము నాకున్న 100 రూపాయల్లోనే ఉంది కనుక దాని గురించి విషయం లేదు, అక్కడ గ్రాహ్యత కేవలం అది కొనుక్కుని వెళ్ళాలనేటువంటి కోరిక మాత్రమే ఉంది. ఆశ పెద్దదయ్యేటప్పటికల్లా ఇప్పుడు నా ఆదాయం పెరగాలనేటువంటి కోరిక వచ్చింది. ఆదాయం పెరగాలని కూడా ఇప్పుడు రాజసికం కదా, సాత్వికంలోకి నీకు తెలియకుండానే ఆశ రావడంతో రాజసికంలోకి వెళ్ళిపోతున్నావు. ఆ రాజసికం ఎప్పుడైతే తీరలేదో నీ మనసు నెమ్మదిగా తామసికంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంపాదించే వాళ్ళని చూస్తే నీకు ఈర్ష్య వస్తుంది. ఆశ పుట్టింది అంటే నువ్వు ఒక పని మీద ఆశపడతావు, ఓ మనిషి మీద ఆశపడతావు, అది నీకు దక్కదు, అది దక్కించుకున్న వాడిని చూస్తే ఈర్ష్య వస్తుంది. ఇప్పుడు ఆశ మంచిదా చెడుదా? అవునా కదా? చూడడానికి 2 విషయాలు ఒకేలా ఉంటాయి, కానీ ఇది నాకు ఉన్నంతలో చేసుకుంటా, అది లేని దాన్ని కూడా ఉన్నట్లుగా భావిస్తూ కోరుకుంటూ ఉంటా. ఆ కోరిక ఏమవుతుంది? ప్రబలంగా మారి చివరికి అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళని చూస్తే నాకు ఈర్ష్య, కొన్నాళ్ళకి ఆ ఈర్ష్య ద్వేషం అవుతుంది. ఆ ద్వేషంలోంచి అసూయ పుడుతుంది. అసూయ వస్తే మనస్సు తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ మరి మనస్సు చేతికి వెళ్ళకూడదని కదా శాస్త్రం చెబుతోంది. మరి ఇప్పుడు మనస్సు వెళ్ళిపోయిందిగా కనుక గుణాన్ని అట్టి పెట్టుకోవాలి. ఆ గుణం ఎందులోంచి మొదలవుతుంది అంటే ఈ ఆశ కోరిక. ఈ ఆశ కోరిక అనేటువంటివి కూడా ఒక స్థాయిలో లేకపోతే, ఇప్పుడు కోరిక కూడా మనకు ఉన్నంతలో నేను చేస్తున్నాను అంటున్నావు, కానీ ఆ కోరిక కూడా కొన్నాళ్ళకి ఏమవ్వాలి? పూజే నువ్వు కొన్నాళ్ళు చెయ్యవయ్యా, అది శిక్షణగా నీకు క్రమశిక్షణని అలవాటు చేస్తుంది అన్నాం. ఆ క్రమశిక్షణ బాగా అలవాటు అయ్యాక అప్పుడు ఏమవుతుంది? మానసిక పూజ అవ్వాలి. ఎప్పుడు నువ్వు వస్తువులతోనే చేస్తానంటే, ఎన్నాళ్ళైనా వస్తువు మీదే ఆధారపడతానంటే ఎలా అవుతుంది? భగవద్గీతలో ఏం చెప్పాడు? నీలో ఉన్నటువంటి అష్టపుష్పాలని నాకు సమర్పించవయ్యా అన్నాడు. ఎక్కడున్నాయి అష్టపుష్పాలు? నాలో ఎక్కడున్నాయి? బయట నుంచి ఫలానా చెట్టు నుంచి 8 పుష్పాలు తీసుకొచ్చి నాకు సమర్పించమని అంటే సమర్పిస్తాను, కానీ నాలో 8 పుష్పాలు ఎక్కడున్నాయి నేనే చూడలేకపోతున్నాగా. నేను చూస్తున్నానా? ఏమండి ఇక్కడ ఒకటి ఉందండి, లోపలికి వెళ్ళి కాస్త చేయబెట్టి కొయ్యరా, ఇంకాస్త లోపలికి వెళ్తే కాస్త ఊపిరితిత్తుల మధ్యలో పువ్వు ఉందండి, అక్కడ నుంచి కొయ్యరా, ఇలా లోపల చేయబెట్టి ఏమైనా రోజు కోస్తూ ఉంటాం ఆ పువ్వుల్ని, అలా కోయలేం కదా. మరి ఎందులో ఉన్నాయి అంటే అదేమిటి? అష్టదళములు అనేటువంటి అష్టపుష్పములు అంటే ఏమిటి? అది నీలో ఉన్నటువంటి సంస్కారము, సదాచారం ద్వారా వచ్చినటువంటి గుణములు. ఆ గుణాల్ని స్వామికి సమర్పించు. అంటే గుణరహితమైనటువంటి స్థితికి నువ్వు రావాలి అంటే గుణాలని కూడా స్వామికి ఇవ్వవయ్యా. ఆ గుణాలు ముందు పెంపొందించుకో, అది కూడా శాస్త్రమే చెప్తుందిగా. ముందు గుణాలు రావాలి, అవి సద్గుణాలు రావాలి. ఆ గుణాలు ఎప్పుడు గుణాలతోనే ఉండిపోతావు. ఆ గుణాలను కూడా స్వామికి సమర్పించేసేయి. అన్నీ సమర్పించేసే ఉన్నదేమిటి? ఈ భౌతిక దేహం ఉన్నంతకాలం లోపల ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మని చూసే ప్రయత్నం చేయి. చివరికి నువ్వు బ్రహ్మముగా మారిపోయేటువంటి స్థితికి రా. అది అసలైనటువంటి తత్వ మార్గం.
ఆ మార్గంలోకి వెళ్ళి నువ్వు చేయి. వస్తువులు ఏకాటికి నేను వస్తువుల మీదే ఆధారపడతా. స్వామి అభిషేకం చేయాలంటే మొట్టమొదటి రోజున నేను ఈ నీళ్ళతో మొదలెట్టాను. ఆ నీళ్ళ నుంచి కొంత ఆదాయం పెరిగిన తర్వాత పంచామృతాల దగ్గరికి వెళ్ళాను. ఆ పంచామృతాల ఆదాయం పెరిగిన తర్వాత సీజనల్ ఫ్రూట్స్ జ్యూస్తో ఎలాగైతే స్వామికి అభిషేకాలు చేస్తున్నానో ఆ సీజనల్ ఫ్రూట్స్ కూడా అయిపోయిన తర్వాత రకరకాల పళ్ళ ముక్కలన్నీ ఏర్పాటు చేసుకుని రకరకాల బిలవ దళాలు లేకపోతే ఇంకో దళాలు మొత్తం ఎన్ని రకాల అభిషేకాలు అయితే మొత్తం 10,000 నామాలు ఉన్నటువంటి రుద్ర నమక చమకాది పుష్ప బుక్స్లో అంతా మొత్తం 10,000 నామాలకి 10,000 ద్రవ్యాలు చెప్తారు. ఎప్పుడన్నా చూసారా? ఐడియా ఉందా? 10,000 నామాలకి 10,000 ద్రవ్యాలు చెప్తారు. ఆ 10,000 ద్రవ్యాలు చేసే స్థితికి వచ్చేసాను. అన్నీ చేసేసాక చివరికి ఏమవ్వాలి? అసలు ద్రవ్యంతో పని లేకుండా, చేత్తో ఒక క్రియకి పని లేకుండా మనసుతో స్వామికి 10,000 సార్లు నమస్కరించాలి. మనసుతో ఇంక ఇక్కడ అవయవం కూడా అవసరం లేదు. అవయవం కూడా పనికి రాకుండా మనస్సుతో భగవంతుడికి నమస్కరించేటంత స్థితి ఎప్పుడైతే మానసిక పూజ అంతర్గతంగా నీకు అలవాటు అవుతుందో ఇంక ఇప్పుడు కోరిక లేదు, ఆశ లేదు. ఈ రెండు అలాగే ఉండిపోయి నేను ఇందులోనే ఉన్నాను అనుకుంటూ ఉంటే ఈ రెండు కలిపి పాశం అవుతాయి. పాశం ఏం చేస్తుంది? నిన్ను కట్టిపడేస్తూ ఉంటుంది. ఇంత రాకపోతే మనిషి కాదు. ఇప్పుడు అవన్నీ ఎవరి మీద నువ్వు చూపిస్తావు? రిఫ్లెక్షను నీ తర్వాత తరాల మీద చూపిస్తావు. నువ్వు ఇంత సంపాదించాల్సిందే, మేము ఎలాగో ఇలాగే ఉండిపోయాం, నువ్వన్నా మాకన్నా బాగుపడాలి. ఇప్పుడు బాగుపడ్డావా? అది మనం బాగున్నాం నైనా. ఈ బాగుండడం అనేటువంటిది ఎప్పుడు ఉండాలి రా అయ్యా. ఎంత సంపాదించుకున్నా మూలాలు మర్చిపోకని ఇదివరకు రోజుల్లో తల్లులు చెప్పారు. ఇప్పుడు మాకన్నా నువ్వు ఇంకా బాగా సంపాదించాలి. ఇక్కడే ఆగిపోతే ఎలా? మా ఫ్రెండ్ కొడుకు ఎంత వచ్చిందో తెలుసా ప్యాకేజీ? ఇప్పుడంతా ప్యాకేజీల వ్యవహారాలే కదా. ఎక్కడ చూసినా ప్యాకేజీ. నీకెంత ప్యాకేజీ, నాకెంత ప్యాకేజీ. అసలు ఆ ప్యాకెట్లే వాడద్దురా నాయన అంటే నువ్వు ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ ఆగిపోతుంది వ్యవహారం అంతా. ఇక్కడ ఆశ, కోరిక, పాసం దగ్గర ఆగిపోతావు. పాసం ఎప్పుడైతే నేను కట్టేస్తుందో ఈ రెండు బలీయమైనటువంటివి అయిపోయి మనస్సుని పడేసేస్తున్నాయి. ఎప్పుడైతే మనస్సు పడిపోతుందో ఇంకా నీకు ఇంద్రియ నిగ్రహం ఎక్కడున్నట్లు లెక్క. అడిగేశాడు. కనుక ఇప్పుడు రాగం వచ్చింది. ఈయన అడిగాడు, ఏమంటే దుఃఖము సుఖము ఎక్కడి నుంచి మొదలవుతాయి అన్నాడు. ఎక్కడి నుంచి అసలు అవంటే ఏంటి అని అడిగాడు. ఈ లోకంలో సుఖ దుఃఖాలు కారణం. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి రెండు అసలు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనస్సే. ఈ మనస్సు 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 ఎన్నిసార్లు వాడుతున్నారో తెలుసా? ఇంత మనస్సు ప్రబలంగా వాడబడింది కనుకనే ఇన్నాళ్ళకు అర్థమైందా అసలు దీనికి ముందు తారాస సాంకోపాఖ్యానం ఎందుకు వచ్చిందో. ఇప్పుడు ప్రతి చోట, ఇప్పుడు ప్రతి కథలో ఆ మనస్సు అనేటువంటి మాట రాగానే, ఇంద్రియాలు అనేటువంటి మాట రాగానే, బుద్ధి అనేటువంటి మాట రాగానే మనం తెలియకుండానే మళ్ళీ తారాస కథలో ఉపాఖ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, నేను ఇలా తప్పు చేయకూడదు, నేను ఇలా ఆలోచించకూడదు, నేను అలా ఉండకూడదు, నేను ఇలా ఆలోచించాలి. ఇందులో చెప్పినట్లుగా మనస్సు అంటే ఇది, బుద్ధి అంటే ఇది, ఇంద్రియాలంటే ఇవి, ఇలా పనిచేస్తాయి, వీటి జోలికి నేను వెళ్ళకుండా నేను నియంత్రించుకోవాలంటే నాకు సాధన కావాలి. ఎవరికి వాడికి రివైజ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు రివైజ్ అవుతూ ఉంటుంది, అది రిమైండ్లోకి వస్తూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో మనిషి ఇంకా తెలుసుకున్నాక తప్పు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ తెలియకుండానే దేవీ భావతంలో ఈ తారాస సాంకోపాఖ్యానం ఎప్పటి నుంచో పుండులా ఉంది లోపల. ఆ పుండుని ఇప్పుడు ఏం చేసాం? చిదిమం. అది అట్టగడుతుంది, మళ్ళీ మనం ఇచ్చేసినప్పుడల్లా రసంగా ఆడుతుంది. ఇప్పుడు ఏమైంది? కాస్త గట్టిగా అతుకుపోయిందని లాగాం. ఇప్పుడు అది మండుతూ ఉంటుంది. ఎప్పుడు దేవీ భావతం అయ్యేదాకా కాస్త మంట పెడుతూ ఉంటుంది. ఆ మంట పెట్టేసాక ఇంకా దాని గురించినటువంటి ఆలోచన లేదనుకో, ఇంకా పూర్తిగా అది చర్మంతో పాటు కలిసిపోతుంది. ఇంకా తారాస సాంకోపాఖ్యానం ఏమవ్వాలి? ఇంకా అది విధిగా భాగం అనిపించకూడదు. నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి తారా కనబడాలి, శశాంకుడు కనబడాలి. ఈ రెండింటితో పాటు బృహస్పతి ముందు కనబడితే అదృష్టవంతులు. దానికి తారాస సాంకోపాఖ్యానం అని పేరు పెట్టారు, కానీ యాక్చువల్గా పెట్టాల్సిన పేరేమిటి? బ్రహ్మజ్ఞాన యోగము. అంతే కదా. బృహస్పతి అంటే ఏంటి? అందులో బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే జీవులందరికీ కావాల్సినటువంటి అసలు సంకల్పం. నువ్వు ఆ సంకల్పాన్ని వదిలి ఏది నిన్ను మారుస్తుందో దాన్ని పట్టుకున్నావు. అందుకని తారాస శాంకుల దగ్గర ఆగిపోయావు కదా. అందుకనే ఆ శశాంకుడు అంటే ఇప్పుడు చంద్రుడిని చూసిన ప్రతిసారి అబ్బా మనస్సు కారకుడు, వీడు మనస్సు కారకుడు, తారను తీసుకెళ్ళిపోయాడు, బృహస్పతిని బాధ పెట్టాడు అని ఇప్పుడు చంద్రుడిని ఎప్పుడు చూసినా మనకు ఆ భావన వచ్చిందనుకో, ఇప్పుడు అది కరెక్టా రాంగా? అది కరెక్టా రాంగా? అందుకనే నిత్య కళా షోడశి స్వరూపంగా అమ్మవారిని కొలవమన్నాడు చంద్రుడిని చూస్తూ. అర్థమైందా? ఇప్పుడు ఏ చంద్రుడిని చూస్తే నువ్వు దేవి భాగవతం చదవంగానే అబ్బబ్బా ఈయన కదా మొత్తం దేవి భాగవతాన్ని తప్పుదారిలో పట్టించేసేసాడు, అసలు ఇన్నాళ్ళు విషయాలు అర్థం కాలేదు కానీ ఇది బాగా గుర్తుంది. ఆ మనం తారాస సాంకోపాఖ్యానం చెప్పుకున్నప్పుడు అందరి మనసులు ఎంత ఆనందపడ్డాయో నాకు తెలుసు. అసలు ఇదే అర్థం కాలేదండి, ఇన్నాళ్ళు ఇదే అర్థం కాలేదండి అని విషయం తెలుసుకున్నా కదా. ఇప్పుడు చంద్రుడిని చూసిన ప్రతిసారి ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఈ చంద్రుడే కదా ఇలా చేసింది.
ఈయన వల్లే కదా అసలు ఇలా జరిగింది. ఇప్పుడు ఆ చంద్రుడు నాలో ఉన్నాడనే విషయం అంత తొందరగా గుర్తు వచ్చే కన్నా ఎదురుకుండా కనపడుతున్నాడు కానీ నిందావచనం చేసేద్దాం అనిపిస్తుంది. అదిగో నీ వల్లే అదిగో తారలా అయింది నీ వల్లే, బృహస్పతికి నువ్వు శిష్యుడు అయింది ఇలా చేసావా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అమ్మవారు వెంటనే ఏం చేసింది, నింద చేయడానికి నీకు అర్హత ఎక్కడుంది? ఇందాక వ్యాసుడు చెప్పింది కూడా అదే కదా, నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిందించకు, నీకు అది ఇష్టం లేదు, దూరంగా ఉండు. అలానే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరు కూడా తక్కువ వాళ్ళు లేరు, మహామహానుభావులందరూ ఉన్నారు. కనుక అది తక్కువది కాదు, నీకు అది తక్కువ అనిపిస్తుంది. ఆ తక్కువ అనే భావన నీ మనసులోంచి తీసేయడం కోసం జనక మహారాజు దగ్గరికి పంపిస్తున్నాను అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఎందుకు వచ్చాడు శుకుడు జనక మహారాజు దగ్గరికి? ఏది తాను తక్కువ దృష్టితో చూస్తున్నాడో దేన్ని, అది తక్కువది కాదని క్లారిటీ రావడం కోసం వచ్చాడు. ప్రపంచంలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్ని అమ్మకృతములే. అమ్మచే వచ్చినటువంటి తిథి అమావాస్య తక్కువ ఎందుకైంది? ద్రవిడ దేశాల్లోకి వెళ్ళండి కిందకి, వాళ్ళ అమావాస్య అంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి తిథి. ఆ రోజు ఆడపిల్ల పుట్టిందంటే అబ్బో మా ఇంటికి మా పూర్వజన్మ సుకృతం, మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనుకుంటారు వాళ్ళు. మనం అమావాస్య అంటే భయపడతాం. అమావాస్య అంటే భయపడడం ఎందుకో తెలుసా? భయం కాదు, పితృదేవతలు అంటే గౌరవం లేక భయం వస్తుంది. అమావాస్య తిథి పితృదేవతా తిథి, ఆ రోజున కూర్చొని తిలాతర్పణాలు వదలట్లేదు, అందుకని భయం నీకు. నాకేం జరిగిపోతుంది, నాకు అమావాస్య వద్దు బాబాయ్ అని పక్కన జరిపేస్తుంటాం. నిజంగా అమావాస్య నాడు నువ్వు చేయవలసినటువంటి తిథి నిత్య నైమిత్తిక క్రియల్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే, తిలాతర్పణాలు ఇవ్వగలిగితే ప్రతి అమావాస్యకి నీకు ధైర్యం వస్తూ ఉంటుంది. తిథి అంటే, వారము అంటే, కాలము అంటే అదంతా కలిపితే కదా నీకు అసలైనటువంటి గణనము. శివుడు కాలస్వరూపుడే కదా, మరి శివుడిని చూసి భయపడుతున్నట్టేగా ఇప్పుడు నువ్వు అమావాస్య తిథిని చూసి భయపడుతున్నావంటే. అమ్మో ఇది వర్జంట్ అండి, ఇది అమృత ఘడియలటండి, ఇవన్నీ కూడా కాలాంతర్గతంగా ఉన్నవే కదా. నువ్వు కాలాన్ని చూసి భయపడుతున్నావు అంటే శివుణ్ణి చూసి భయపడుతున్నావు. వర్జానికి భయపడుతున్నా శివుణ్ణి చూసి భయపడుతున్నట్టే లెక్క. ఆ వర్జంలో బాబా ఇప్పుడు ఏం చేయకూడదు అనుకుంటున్నావు అంటే ఎప్పుడో ఏదో చేయకూడని పని చేసావు కనుక ఇప్పుడు అది సరి చేసుకోవడం కోసం ఈ చేయకూడని సమయంలో నేను ఏదో జాగ్రత్త పడాలని జాగ్రత్త పడుతున్నావు అంతే తప్ప కాలాన్ని నింద చేయకు. కాలం అంటే ఏంటో తెలుసుకో. ప్రతి దానిలోనూ శాస్త్రం నిక్షిప్తమైంది. శాస్త్రాన్ని వదిలేసి పై మెరుగులు మాత్రమే చూసి నాకు బోల్డ్ పంచాంగం చూడడం వచ్చు అనుకున్నట్టుగా ఉంటుంది. రోజు నాకు తిదివార నక్షత్రాలు చూడడం కోసం ఇంట్లో వెంకటరామాయణుకో క్యాలెండర్ మెయింటైన్ అవుతుంది మా అమ్మ తాతమ్మ గారి దగ్గర నుంచి. ఇప్పటికీ మేము వెంకటరామాయణుకోనే తెలుసుకోం. అబ్బో పంచాంగం అనే విషయంలో చూస్తానంటావు. పంచాంగం అంటే అది కాదనే విషయం కూడా నీకు అర్థం కావట్లేదు. అవునా కాదా? అంటే పంచాంగం అంటే కేవలం మంచి తేదీ, మంచి తిథి, మంచి వారం చూసేసేసి ఓహో ఇవాడు మంగళవారం కాదు కనుక చేసే, ఫలానా అష్టమి నవమి తిథులు లేవు కనుక చేసేసే. కానీ అమ్మవారు దృష్టిలో మరి అష్టమి తిథికి నామం ఏమిటి? అష్టమి తిథికి నామం ఏమిటి? అమ్మవారి నామం ఏమిటి? త్వరిత. అష్టమి తిథి రోజు షోడశనిత్య స్వరూపం ఉంటుంది అమ్మవారిది. అందులో అమ్మవారి నామం ఏమిటో తెలుసా? అష్టమి తిథి రోజు చంద్రవంక వైపు చూస్తూ త్వరితానామంతో అమ్మవారిని కనుక ధ్యానిస్తే మనం ఏది కోరుకుంటే అది తొందరగా అవుతుంది. మరి ఇప్పుడు అష్టమి తిథి మంచిదా చెడ్డదా? మరి అష్టమి నవముల్లో ఏం మంచి పనులు చేయొద్దంటారు? ఇప్పుడు మనం తప్పా రైటా? అంటే మన దృష్టికోణం తప్పు. మీకు అర్థమవుతుందా? ఏ పని ఎప్పుడు చేయాలో. నేను వర్షాకాలంలో వెళ్ళి విత్తులు నాటుతానండి అంటే ఎలా కుదురుతుంది? వాన రాగానే నాటినటువంటి విత్తులన్నీ కూడా నీళ్లతో పాటు కొట్టుకుపోతాయి. కాలం అవసరం. అందుకని కాస్త ఎండలు వచ్చినప్పుడు ఏ నేల అయితే విస్ఫోటనం చెందుతుందో ఆ విస్ఫోటనం చెందిన నేలనే ఎండలోనే పంట పండించేవాడు కష్టపడిన ఎండలో తిరుగుతూనే దాన్నంతా దున్నుతాడు. దున్ని ఏం చేస్తాడు? ఆ లోపల ఆ ఎండిపోయిన నేలలోనే విత్తులు వేస్తాడు. కాస్త చుక్కపడంగానే అవుతుంది, మట్టి ఒక్కసారిగా దగ్గరకు వచ్చేసి నిక్షిప్తమైపోతుంది లోపల. తర్వాత ఎంత వానలు పడితే అంత పైరు బయటికి లేచి వస్తుంది. నేను అబ్బాయి నాకు ఈసారి ఎండలు చాలా ఉన్నాయి, ట్యాన్ వచ్చేస్తుందండి, కాస్త వానలు పడ్డాక చల్లబడ్డాక విత్తులు వేస్తానన్నాడు అనుకోండి, ఇంకా వచ్చే సంవత్సరం గాదెల్లో మగ్గిపోతున్నటువంటి భోజనం చేయాల్సిందే తప్ప ఫ్రెష్గా వచ్చినటువంటి పంట ఇంటికి రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాలము దానికి. అంటే ఏ కాలము నీకు వర్జమా, దుర్ముహూర్తమా, లేకపోతే ఇంకో కాలమా, రాహుకాలమా, కేతుకాలమా, ఇవన్నీ పక్కన పెట్టేసే ఏ కాలంలో ఏ పని చేయాలి ఆ ఒక్క పనిని జాగ్రత్తగా చేసుకుని నువ్వు ఆ పని చేస్తే బాగుపడతావు. ఏది వద్దంటే అది చేస్తేనే నువ్వు కష్టపడతావు. ఫలానా సమయంలో బయట తిరగద్దు, రాత్రి అయింది, చీకటి పడింది, సాయంకాలం 6 అయిన తర్వాత ఆడవాళ్ళు బయటికి రావద్దు. వింటున్నామా? అలవాటు అయిపోయిందిగా. ఒకప్పుడు 6 దాటిన తర్వాత ఎవరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రోజులు ఇంత విద్యుత్ వాడేటువంటి అవసరం లేదు.
హాయిగా లాంతర్లు పెట్టుకునే వాళ్ళు, చీకటి పడంగానే వాళ్ళు కూడా ఇంట్లో దీపాలు చక్క చిన్న చిన్న దీపాలు పెట్టిన వాళ్ళు, ఇంతవరకు పరిమితం అయిపోయేవాళ్ళు, బయటికి అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే చిన్న లాంతర్ చేతిలో పట్టుకునే వాళ్ళు, పని అయిపోయింది ఇంటికి వచ్చేసేవాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా లైట్లే, ఎక్కడ పడుతున్నా మనుషులే. లైట్లు లేని చోటకు కూడా వెళ్తుంటాయి కదా, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి జరుగుతున్నాయని అనుకోవడం ఎందుకు? నువ్వు దాన్ని ఇన్వైట్ చేసింది నువ్వే కదా. ఇక్కడే మనిషి యొక్క లోటుపాట్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నువ్వు అన్నీ కావాలనుకుంటున్నావు, వచ్చిన తర్వాత మళ్ళీ అందులో లోట్లు వెతుకుతున్నావు. మరి కావాలనుకోవడం ఎందుకు? కావాలనుకున్నప్పుడు దానికి ఒక నియమితమైనటువంటి వ్యవహారం ఏర్పాటు చేసుకోవచ్చుగా. ఈ సమయం తర్వాత వెళ్ళకూడదు, నియమితం చేసుకోవచ్చు. అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దమ్మా ఫలానా సమయం తర్వాత అనుకుంటే రాత్రింబగళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేసాయిగా. మరి నువ్వే కోరుని నీ కూతురు నైట్ డ్యూటీకి పంపిస్తున్నావుగా. అదేమన్నా అంటే అమెరికన్ ఉద్యోగాలండి అలాగే ఉంటాయని గొప్పలు చెప్పుకుంటున్నావుగా. అదేమన్నా అంటే రాత్రిపూట చేస్తే ఇంకో 2000 ఎక్కువ వస్తున్నాయని నువ్వే చెప్పుకుంటున్నావుగా. ఆ 2000 దాని నడు నొప్పికి అయిపోతాయి, దాని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి డాక్టర్కి ఖర్చు పెట్టడంతో అయిపోతాయి. పడుకున్నప్పుడు పడుకోనివ్వకుండా, కూర్చున్నప్పుడు కూర్చొనివ్వకుండా చేయించుకుంటున్నాడు. మళ్ళీ మనతో బానిసలాగా. ఏదో స్వతంత్రం వచ్చిందనుకుని వాళ్ళ జెండా ఎగరేసాం. నిజం చెప్పండి, మన పిల్లలందరూ మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నారు, ఈ అమెరికన్ కంపెనీలో చేస్తున్నారు. వాడికి సెలవు ఇస్తేనే మనకి సెలవు. వాడు క్రిస్టియన్ వైపు నుంచి క్రిస్మస్ రోజునే ఇస్తాడు సెలవు, మన సంక్రాంతికి ఇస్తున్నాడు ఆ సెలవు. స్లేవ్స్ లాగా పిల్లలు వెళ్ళి మన పండగల రోజులు కూడా ఇంట్లో ఉండకుండా, అరసముక నోట్లో వేసుకోకుండా ఉద్యోగాలు చేసుకోవట్లే. పండగల రోజు మనల్ని కలవనీయకుండా వాడు తెలియకుండా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాడో చేయట్లేదా? ఇప్పటికీ జరుగుతూనే ఉంది ప్రచ్ఛన్న యుద్ధం. ఇంకా మనము బాగుపడ్డాం అనుకుంటూ మనం ఒక మాస్క్ వేసుకుని మనం ఇంకా వాడి కిందే బానిసల్లా బతుకుడు, వాడి కంపెనీల్లో ఉద్యోగం వస్తే మనకేదో బాగా ఆదాయం వస్తుంది అనుకుంటూ వాడి రేటు పెంచేటందుకు మన పిల్లలు మన ఇళ్లల్లో ఉండకుండా దూరాభారాలు పోయి రాత్రింబగళ్ళు నిద్రలు లేకుండా ఆరోగ్యాలు పాడు చేసుకుని పెళ్ళాం బిడ్డలతో ప్రశాంతంగా ఉండలేక, వాళ్ళకి చదువు చెప్పలేక, కేవలం ఏటీఎం మెషిన్లా మారిపోయి వాళ్ళు మాత్రం రోగాలకి ఆలవాలంగా మారిపోయి ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క హాస్పిటల్ మెయింటైన్ అవుతుంది. ఇదా సంపాదించడం అంటే, సుఖాన్ని అనుభవించడం అంటే ఇదా? ఉద్యోగాలు చేయడం అంటే ఇదా? ఇదివరకు చేశారు ఉద్యోగాలు, 10 మందికి ఆనందం కలిగించే ఉద్యోగాలు చేశారు, జ్ఞానాన్ని పంచే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళని చూసి ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ వచ్చేటట్లుగా చేశారు. అంతే తప్ప ఒళ్ళు గుల్ల చేసుకుని 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపల ఎప్పుడు ఎలా అయిపోతారో మనుషులు అర్థం కాకుండా అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నిజంగా చూస్తుంటే వింటుంటే ఎంత బాధేస్తుందో. ఆ దిక్కుమాల ల్యాప్టాప్లు, ఎప్పుడు ల్యాప్టాప్ అన్నాడు కదా అని దీని మీదే పెట్టుకుంటాడు. దాంతో ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేస్ రోజు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఎక్కడ లేని క్యాన్సర్లు శరీరంలోకి వచ్చేస్తున్నాయి. ఇదంతా వాడు కావాలని ప్రచన్న యుద్ధం చేస్తున్నాడు. అమెరికా వాడు, యూకే వాడు, మిగతా విదేశీయులందరూ కూడా. చైనా వాడు ఏం చేస్తున్నాడు, అవడానికి మనల్ని కైలాసానికి మాత్రం రానివ్వడు, మానసరోవరానికి రానివ్వడు. అక్కడ బ్యారికేడ్ పెట్టేసేసాడు, మిగతా దేశాలన్నింటినీ రానిస్తున్నాడు, మనల్ని మాత్రం ఆపేసేసాడు. మన దేశంలోకి సోయా సాస్ పంపించాడు, ఇంకేం పంపించాడు, అజినోమోటో పంపించాడు, నూడిల్స్ పంపించాడు. ప్రతి రోడ్లో 3 ఉంటాయి. ఇడ్లీలు దోశ ఉన్నటువంటి హోటల్ ఒకటి ఉంటే, నూడిల్స్ మంచూరియాలు ఉన్నటువంటి తోపుడు బండిలు 3 ఉంటాయి. మన పిల్లలు దేని దగ్గర ఉంటారు? దానివల్ల ఏమవుతుంది, వాడి దేశంలోకి వెళ్ళి నాకు మంచూరియా కావాలని అడగండి, వాడు తిండు. వాడికి తెలుసు అవి తినగా 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 లోపల మనం తినేటువంటి అన్నవాహిక కూడా బర్న్ అయిపోయి చివరికి చిల్లులు పడుతుందని వాడికి తెలుసు. అందుకే వాడివన్నీ మనకి పంపించేస్తాడు. ప్రచ్ఛన్న యుద్ధం అంటారు దీన్ని. మన పిల్లలు అవి తింటుంటే, చిన్న పిల్లవాడు ఆ స్పూన్కి అలా అలా చుట్టుకుని వాడుతూ అప్పుడు ఎంత బాగా తింటున్నాడండి అసలు. వాడిని మనకి ఫోటో తీసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో, టుడే మై గ్రాండ్ సన్ ఏట్ హిస్ ఫస్ట్ నూడిల్స్. అదా అరిసెల మీద సంవత్సరం నిండిన పిల్లవాడిని అడుగులు వేయించి ఎన్నేళ్ళయింది? అరిసెల మీద కాళ్ళు వేయించారా? దాన్ని ఏమంటారు, గుప్పిళ్ళు విడుస్తుంటే ముద్ద కుడుములు చేశారా? మాటలు మాట్లాడుతుంటే చిలక పలుకులని చిలకలు పంచారా? ఇవన్నీ మర్చిపోయాం. హీ హేట్ హిజ్ ఫస్ట్ నూడిల్స్. మంచూరియా ఇలా ఫోర్క్ ఇలా గుచ్చుకుని సరిగ్గా నోట్లోనే పెట్టుకుంటాడు, లేకపోతే పిల్లలు ఇలా పెట్టుకుంటారు, మా వాడు సరిగ్గా నోట్లోనే పెట్టుకుంటాడు. ఇవి స్టేటస్లు. మా పిల్లలు ఎప్పుడు హోటల్లోనే తింటారని. అయితే ఉద్యోగం చేసేటప్పుడేమో వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఏర్పాటు చేస్తారు. అది లేనప్పుడు చక్కగా బయట నుంచి తెప్పించుకుంటారు. కష్టపడదండి మా అబ్బాయి, మా అల్లుడు ఎంత బాగా చూసుకుంటాడు. ఇంకా వేరే విషయం నేను మాట్లాడలే, కోడలు కొడుకు గురించి మాట్లాడడం ఇంకా మనకు అనవసరం, ఎవరికి వాళ్ళకి తెలుసు. కూతురు మనకు బాగా దగ్గర వస్తువు కనుక, అల్లుడు బాగా చూసుకుంటాడు కనుక వాళ్ళు రోజుకి వారానికి 7 రోజులు బయటే తింటారు. అది ఎంత అదృష్టం నా కూతురు. అది అదృష్టమా? అది అదృష్టమా? ఇల్లు అంటే ఏమిటి? ఇప్పుడు కొత్త రకం ఇళ్ళు వస్తున్నాయి, అసలు పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదుట. అదేదో ఇలా అనగానే వేడవుతుందిట.
ఇండక్షన్ అది కూడా కరెంట్లోంచి పాస్ అవుతూ ఉంటుందిట. అవునా కదా? పంచభూతాలు లేకుండా గట్టిగా మన యతీశ్వరులు మన జగద్గురువులు ఏం చెప్తారు, పంచభూతాత్మకమైనటువంటి ఆహారం వాటి కింద ఓపెన్గా వండకపోతే కుక్కర్లో అన్నం కూడా నైవేద్యానికి పనికిరాదంటున్నారు. మనందరం ఇవాళ నైవేద్యాలు ఎందులో వండుకుంటున్నాం? కుక్కర్లే. ఆ కుక్కర్లు బొంగ ఇప్పుడేమొచ్చాయి, ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చేసాయి. కనీసం అగ్నన్నా ఉంటుంది కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగిస్తే. ఇక్కడ అగ్ని కూడా లేదు అక్కడ. అవునా కాదా? ఇప్పుడు ఎటు పోతున్నాం మనందరం? వైదిక మార్గం అని చెప్తూ ఇన్ని చేస్తూ కుక్కర్ వాడని వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది అనే చేయెత్తారేమో చూస్తా. కుక్కర్ ఎంతమంది వాడట్లేదు. గిన్నెల్లోని ఇత్తడి గిన్నెల్లోనో లేకపోతే రాచిప్పల్లోనో పులుసులు ఆ పప్పులు వండుకుంటున్నామని మా ఇంట్లో ఒక్క కుక్కర్ కూడా లేదు. ఒక్కళ్ళనే చేయెత్తారేమో చూస్తా. ఎత్తారు. ఒక ఆవిడ ఎత్తారు. చప్పట్లు కొడదాం. ఒక ఆవిడ ఎత్తారు. ఇప్పుడు గబుక్కలు మన ఇంటికి జగద్గురువులు భోజనానికి వస్తామని అన్నారనుకోండి, అమ్మాయి వండి పెడతావా అన్నారనుకోండి, ఆయన ఏమడుగుతారు తెలుసా? అమ్మాయి కుక్కర్లో కాదమ్మా, రాచెప్పలో కానీ మట్టి పాత్రలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వండి పెడతావా అని అడుగుతారు. మరి వాళ్ళకు కూడా మన ఇంటికి వస్తే అన్నం పెట్టలేని వాళ్ళం మనం రోజు తింటున్నాంగా కుక్కర్లో. దానిలో ఉన్నదేంటి, దీనిలో లేనిదేంటి? ఇప్పుడు మనం గొప్ప దిబ్బా? మా ఇంట్లో 4 బర్నర్ స్టవ్ ఉందండి. మా కొడుకు పొద్దున్నే 4 మీద పెట్టేస్తుంది. అలా అవ్వకపోతే మా పనులు అవ్వవు. 4 కుక్కర్లు పెట్టినా 40 మందికి వంట వండినా నువ్వు వండాల్సిన విధానంలో నువ్వు వండట్లా. నువ్వు జగద్గురువులే మన ఇంటికి వస్తే గబుక్కుని అలా కుక్కర్లో వండానండి అంటే వద్దన్నప్పుడు అమ్మవారు తీసుకుంటుందా అన్నం? ఒకసారి ఆలోచించండి. అమ్మవారు తినలేని అన్నము నువ్వెలా తింటున్నావు? ఈ ఆలోచన మనకు వస్తే ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇత్తడి గిన్నెలకి డిమాండ్ పెరుగుతుంది. ఏమంటే ఇప్పటికే కిలో బోల్డ్ రేట్ ఉంది. ఇప్పుడు మీరు ఇలాంటి ప్రసంగాలు చేయవాకండి. ఇప్పుడు వేలల్లో లక్షల్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కనుక దీన్ని వైరల్ చేశారంటే ఇంకా రేపటి నుంచి మొదలు ఇత్తడి, రాగి, లేకపోతేనేమో ఇంకోటి ఏమంటారు రాచెప్పలు, వీటికి డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఆన్లైన్లో అమెజాన్లో వేప పుల్లలు 10 పుల్లలు కలిపితే 1000 రూపాయలు. వేప పుల్లలు 10-15 పుల్లలు పెడతాడు. 1000 రూపాయల నుంచి 1500 దాకా చెప్తున్నారు అమెజాన్లో. అంటే మనం ఎలా ఎటువైపు పోతున్నాం? మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ప్రతి సందుకి ఒక వేప చెట్టు ఉంటుంది. అయినా సరే అమెజాన్లో మాత్రం 15 పుల్లలు. ఆవు పిడకలు ఆన్లైన్లో అమ్ముతున్నారు. అంటే దౌర్భాగ్యం ఎలా ఉందో చూడండి. అంటే అమ్మడం తప్పని నేను అట్లా అమెజాన్ దాకా మన వేప పుల్లలు వెళ్ళాయి, ఆవు పిడకలు వెళ్ళాయి. అది ఆనందమే. కాకపోతే ఎవడు కొనుక్కుంటున్నాడో వాడిని చూస్తే మాత్రం బాధేస్తూ ఉంటుంది. అంతకుమించి ఏమీ లేదు. కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకదానికొకటి అంటిసా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటిసా పెట్టుకుని అంటుకున్న దాన్నే చూస్తున్నావు తప్ప అసలు నువ్వు వదిలేసిన దాని మీద నీకు మనస్సు లేకుండా అయిపోతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ సుఖమహర్షి కూడా. అయ్యా నువ్వు దేని మీదైతే నువ్వు మనస్సుని లగ్నం చేస్తావో, ఆ మనస్సు దేని మీదైతే నిలుస్తుందో అదే సర్వమైనటువంటి సుఖాలకి కారణం, అదే సర్వమైనటువంటి దుఃఖాలకి కారణం. కనుక మనస్సే అన్నింటికి కారణం. మనస్సులో రాగం ఉంటే దుఃఖం, అదే మనస్సులో వైరాగ్యం ఉంటే సుఖం. వెంటనే మనకి డౌట్ వస్తుంది, ఏమంటే రాగం అంటే ఏంటండి? రాగం అంటే ఏంటి? అటాచ్మెంట్. రాగం అంటే ఏంటి? దాని పట్ల మనకు ఉన్నటువంటి దగ్గరతనం. ఆ దగ్గరతనం ఉండడంతో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇంకా బాగా అర్థం అవ్వాలనుకోండి రాగం అంటే ఏంటనేటువంటిది బాగా అర్థం అవ్వాలి. నిజమే కదండి. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్కి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఫ్రెండ్కి పుట్టడం కూడా 20 ఏళ్ళ తర్వాత పుట్టాడు పిల్లవాడు. 20 ఏళ్ళు వివాహ జీవితానంతరం చక్కగా ఒక పిల్లవాడు పుట్టాడు. ఎంత అల్లారు ముద్దంటే 20 ఏళ్ళ తర్వాత ఇంకా అసలు పిల్లలు పుట్టరనుకున్న తర్వాత వాడు పుట్టాడు. ఇంకా వాడిని ఇంకా పుట్టినటి నుంచి ఇంకా అందరూ ఎత్తేసుకున్నారు, ముద్దలాడేసుకున్నారు. అసలు వాడిని ఇంకా కింద వదిలేవాళ్ళు లేరు. ఇంకా అలాగ నెత్తి మీద పెట్టుకుని పెంచారు. వాడికి 8 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. ఆ 8 ఏళ్ళు వచ్చిన వాడు ఓ రోజు పిల్లలతో ఆడుకుంటూ దుర్మరణం పాలయ్యాడు. ఏదో ఏ లారీ కింద పడ్డాడో, ఆడుతూ తలకాయకి దెబ్బ తగిలిందో పాపం వాడు మరణించాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? కింద పడిపోయి గోల పడిపోయి పిచ్చివాళ్ళు అయిపోయి ఏడ్చేస్తారు ఇంకా వాళ్ళు. ఇవన్నీ కూడా దేవీభావతంలో చెప్పారండో, నేను సొంతగా చెప్పట్లా. ఇదంతా దేవీభావతంలో ఉన్నటువంటి విషయాలే. ఇంకా అసలు విడమర్చి దాన్ని గ్రాంధికమైనటువంటి భాషలో కాకుండా కాస్త తేలికైన భాషలో చెప్పుకుంటున్నాం అంతే. అయితే అదే తండ్రి పిల్లవాడిని 20 ఏళ్ళ తర్వాత కన్నారు. కన్నిన తర్వాత లేక పుట్టిన పిల్లవాడు అసలు అల్లారు ముద్దుగా పెంచుకుందాం అనుకున్నారు. ఆ రోజు రాత్రే అలవైకుంఠపురంలో లాగా ఎవరో వచ్చి పిల్లాడిని ఎత్తుపోయారు.
ఇక పిల్లాడు కనపడలా, ఏడుపేదో ఏడిచేసేసారు. అయ్యో పుట్టాడు, వీడు ఎందుకు పుట్టాడు రా బాబు, పుట్టకుండా ఉన్నా బాగుండేది అనుకున్నారు. పుట్టాడు, వీడు పుట్టకపోయినా పోయేది, అసలు వీడి మీద గోల ఉండేది కాదుగా, కన్నాం. కానీ పిల్లాడు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సంవత్సరం బాధపడ్డారు, వదిలేశారు. ఇంకా అంతకుమించి అయితే బాధ కాలంతో పాటు ముందుకు రాదుగా, వదిలేశాక అనుకోకుండా రోడ్డు మీద ఓ రోజు వెళ్తుంటే 8 ఏళ్ల తర్వాత ఓ పిల్లవాడికి ఇలాగే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పోయాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అదే నా పిల్లాడైతే నేను కింద పడి గోల పెట్టి నెత్తి నేలకేసి కొట్టేసేసుకుని గుండెలు బాధేసుకుని ఏడ్చా. అదే ఎవరో పిల్లాడు పోయాడు, అయ్యో అనుకుంటా, అంతే. ఏడుస్తానా? మహాకాశ తెలిసిన వాళ్ళైతే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అయ్యో ఫలానా వాళ్ళ పిల్లలటండి, పాపం ఇందాక చూశాను, వాళ్ళని తెలియదు, నాకు వచ్చేసేసాను, ఇదా విషయం అని కాస్త బాధపడతావు. ఓ వారం రోజులు అయ్యో అనుకుంటావు, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతావు. అంటే ఇక్కడ అటాచ్మెంట్ దేంతో ఉంది? నాది, ఇది నా దగ్గరే ఉంటుంది, ఇది నా నుంచి వచ్చింది, నాతోనే ఉండిపోతుందని ఎప్పుడైతే నువ్వు భ్రమించి దాని పట్ల ఆకర్షణ పెంచుకుంటావో, వ్యామోహం పెంచుకుంటావో, దాని పట్ల రాగం పెరిగిపోతూ ఉంటుంది. ఆ రాగం వల్ల నీకు దుఃఖం కలిగింది, అది దూరం అయ్యేటప్పటికల్లా. ఆ రాగం ఇంకో పిల్లవాడి విషయంలో లేదు కనుక దుఃఖం తగ్గింది. అలాంటి సుఖం వచ్చిందని చెప్పట్లా, దుఃఖం అయితే తగ్గింది. ఆ దుఃఖము రాగము ఉంటే వస్తుంది, రాగం లేని చోట సామాన్య స్థితిలో ఉంటుంది. ఆ రాగం స్థానంలో ఒకవేళ వైరాగ్యం ఉందనుకోండి, నా కొడుకు పోయినా ఒకటే, ఇంకెవరు పోయినా ఒకటే, అసలు మరణం అనేదాన్ని లేదనేటువంటి నిర్ధారణకు వచ్చేసాను కనుక మరణించాడనేటువంటి పదాన్ని అసలు నేను యాక్సెప్ట్ చేయకుండా ఉంటా. నా అటాచ్మెంట్ అక్కడ ఉన్నటువంటి స్థితితో ఉంది, ఆ స్థితితో అసలు నాకు అటాచ్మెంట్ లేకుండా ఉన్నప్పుడు మనిషి ఎగిరిపోయాడు అనుకుంటాను, ఆ శరీరం పడిపోయింది అనుకుంటాను, ఆత్మ తన స్వస్థానానికి వెళ్ళిపోయింది అనుకుంటాను. ఇప్పుడు నాకు బాధ ఉందా, సుఖం ఉందా? రెండూ లేవు. వైరాగ్య స్థితిలో బ్రహ్మమును చూస్తున్నాను అన్నింటా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు రెండిట్లో మూడిట్లో ఎంత వ్యత్యాసం ఉంది? నా కొడుకు అయితే నేను కింద పడి గుండెలు బాధేసుకున్నా, నా కొడుకు కాకపోతే అయ్యో అనుకుని కాసేపు బాధపడి వదిలేసేసా. అసలు మరణం అనేటువంటి దాని పట్లే నాకు గ్రాహ్యత లేనప్పుడు, వైరాగ్య చింతన ఉన్నప్పుడు, అసలు మరణం కాదురా వచ్చింది, శరీరం పడిపోయింది, ఆత్మ స్వస్థానానికి వెళ్ళింది, బాధ ఎందుకు? ఈ మూడిట్లో ఏది బాగుంది చింతనం చేస్తూ ఉంటే? వైరాగ్య చింతన వినడానికి బాగుంది, అది ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ వచ్చాక చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది నిరంతరం అనుభవించాలంటే ఏ వస్తువుని ఎదురకుండా వచ్చినా, ఇవాళ అన్నం ప్లేట్ నా ఎదురకుండా వచ్చింది, అందులో పప్పు, కూర, పచ్చడి, రోటి పచ్చడి, దాంతోపాటుగా ఒక సాంబారు, పులుసు, ఒక స్వీటు, ఒక చక్కగా పిండి వంట, దాంతోపాటు పెరుగు చక్కగా గడ్డ పెరుగు, దాంతోపాటు మామిడి పండు. ఇందా చూశాను, కర్నూలు నుంచి గుంటూరు వస్తుంటే మధ్యలో ఎక్కడో సెంటర్లో మామిడి పండు అమ్ముతున్నారు. ఎవరు నాయన, నాకు అర్థం కాల, ఏమిటి ఈ సీజన్లో మామిడి పళ్ళు ఇస్తున్నారా? నేను అదే అనుకున్నా, ఏమిటి కర్నూలు గుంటూరు ఇంత డెవలప్మెంట్ అయిపోయినాయి, ఈ మధ్యలో చక్కగా ఎన్ని మామిడి పళ్ళు కనబడుతున్నాయి ఏమిటి అనుకున్నా. ఒక చోట అసలు నిజంగా విపరీతమైన ఫలాలు కనబడ్డాయి, చాలా ఆనందం అంటే కళ్ళకు చూస్తాను, కానీ ఆ కాలంలో వస్తున్నాయి ఏమిటా అని అదొక ఆలోచన. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు, దేన్ని నేను అనుక్షణం అనుభవిస్తున్నాను, అనుభవించాలనుకునేటువంటిది లేదు, నేను అనుభవించదగినటువంటిది నా ఎదురుకుండా ప్లేట్లో వచ్చేసింది. అన్ని రకాల మృష్టాన్న భోజనం చక్కగా అన్ని పదార్థాలు వడ్డించారు, ఎదురుకుండా వచ్చింది. అబ్బా ఎంత బాగుందో, అసలు ఇలాంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో, గబగబా ముద్ద తినేస్తున్నా. చక్క పక్క నుంచి ఇంకా అక్కడ మర్యాదలు చేసేవాళ్ళు, అయ్యో గురుగారు ఏవో తినక అన్నం తింటున్నారని వచ్చి చక్క నెయ్యి వేయట్లా పోస్తున్నారు. ఇంకా రుచి దానికి ద్విగుణీకృతం అయింది. పై ఇంట్లో కాచిన నెయ్యి అండి, మీకు బయట కొన్న నెయ్యి కూడా తేలేదు, మీకు కాచిన నెయ్యి తెచ్చామని ఇంకా పోస్తున్నారు. ఆహా, ఇంకా ముద్ద పళ్ళకు కూడా అందట్లా, లోపలికి గుడక వేయబడుతుంది. అద్భుతంగా ఉంది, వెళ్ళిపోతుంది, జారిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఆహా ఎంత బాగుందో. రేపు ఇలాగే ఏదో మేడం గారు తిన్నారు కదా, మన ఇంటికి కూడా పిలుద్దామని ఎవరో ఇంటికి పిలిచారు. వాళ్ళ ఇంట్లో కాస్త భోజనం, ఏమండి నిన్న బాగా హెవీ అయిపోయిందండి, వాళ్ళ కొద్దిగా తింటానన్నాం. నిన్నంత రుచిగా లేదు, ఎందుకంటే నిన్న 4 రోజులు లంకడం తర్వాత తిన్నాం కదా, రేపు తినే అన్నం ఇవాళ తిన్న తర్వాత వెళ్ళింది, రుచి తెలిసిన తర్వాత తిన్నటువంటి పదార్థం అంత రుచిగా ఉండదు, కానీ ఓకేగా అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు బాబాయ్ అసలు చాలా కష్టంగా ఉందని తిండి మానేశాను, ఇవాళ వద్దనుకున్నానండి తిండి మానేశాను అన్నావు. నువ్వు వద్దనుకుని తిండి మానేయడము, పర్వాలేదు బాగానే ఉందనుకుని తినడము, చాలా బాగుందని తినడము, ఈ మూడిట్లో ఏది బాగుంది? ఏది బాగాలేదు. యాక్చువల్గా వైరాగ్య దృష్టితో ఆలోచిస్తే ఈ 3 సరైనటువంటి పద్ధతులు కావు. ఏది ఎలా వచ్చినా ఇవాళ నాకు ఇది ప్రాప్తము, నాకు ఇష్టమని తినకూడదు, అక్కడ తేడా వస్తుంది. జనక మహారాజుకి సుఖ మహర్షికి ఆలోచన విధానంలో ఎక్కడ తేడా ఉంది అంటే, వడ్డించిన పళ్ళెం ఉంటే అది నీ ముందుకు వచ్చింది అంటే అది భగవంతుడు నీకు ఇచ్చిందే కదా,
ఇచ్చిన దాన్ని తృణీకారం చేయడం కూడా అహంకారమేగా. అహంకారంతో తృణీకార భావంతో చూడకు, యథాస్థితిలో దాన్ని తినేసేసే. బాగుంది, సూపర్గా ఉందని మాత్రం 10 సార్లు అనుకోకు. అందుకనే వేదం చెప్తుంది, ఒక నియమం, శాస్త్ర నియమంగా ఉంటుంది, ఎప్పుడు అన్నం తినేటప్పుడు అద్భుతంగా ఉందని లొట్టలు వేసుకుంటూ తినకూడదు. నాలిక చప్పరించుకుంటూ బాగుంది 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 అనుకుంటూ తినకూడదు. అన్నాన్ని మౌనంగా తినాలి. బాగున్నా బాలేకపోయినా, ఉప్పు లేసం కదా, ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా, కారం తినలేనంతున్నా, అసలు కారం లేకపోయినా, మనకి ఇష్టమైన పదార్థం ఉన్నా, రుచికరంగా ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా అన్నం ఎదురుకుండా కూర్చుని అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతి అనే శ్లోకం నీకు నోటికి వచ్చింది అంటే అన్నం నీకు రుచి కోసం కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం అంటే ఉన్నదాన్ని స్వీకరించడం, ఎలా ఉన్నా స్వీకరించడం. వైరాగ్యం, ఆ రుచి ఎలా ఉన్నా దాన్ని గ్రహించకపోవడం. ఈ రెండు సూత్రంలో చెబుతూనే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దాం అంటూ, అబ్బాయి వాళ్ళ మామిడి పప్పు అద్దిరిపోయింది, దీనిలోకి చల్లమరపకాయలు నడుచుకుంటే అమృతం, స్వర్గానికి బెత్తడి దూరం అన్నావంటే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దాం అనే మాట అబద్ధంగా చెప్పినట్టు లెక్క. అంటే వేద సూత్రాన్ని నువ్వు పరిభాషలో నువ్వు కోరుండి దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ అన్నం తింటున్నావు. అంటే వేదానికి విరుద్ధంగా వెళ్తున్నావు. అంటే అన్నపూర్ణాదేవిని అవమానిస్తున్నావు. ఇప్పుడు ఆ అన్నం నీకు మళ్ళీ వస్తుందా రాదా? ఎలా ఉన్నా సరే ఉప్పు ఎక్కువైంది అనుకోకుండా 2 సార్లు ఒక దానిలో వేసి ఇంకో దానిలో వేయాల్సిన ఉప్పు దీనిలోనే వేయలేదు అనుకుని 2వ సారి వేసేస్తాం. రోజు జరగదా తప్పు. ఏమిటిది చండాలం, తీసేయి. మళ్ళీ తీయబడింది పెట్టబడదు, జాగ్రత్త. ఎందుకు మరి కలియుగంలో అమ్మ భవతి భిక్షాందేహి అనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు? ఆలోచించాలిగా మనం కూడా. ఏది ఎలా ఉన్నా నోరు మెదపకుండా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపము, ఇవాళ నా దంతాలకి నా నోటికి ఇదే గతి, ఇది నాకు అనుగ్రహింపబడింది, ఇది నేను యథావిధిగా స్వీకరించాల్సిందే అని నువ్వు అన్నం దగ్గర మొదలెడితే, పిల్లలకి చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెడుతున్నప్పటి నుంచి వాడు ఇది తిండు అది తిండు, అలా ఉంటే తిండు ఇలా ఉంటే తిండు, నువ్వు అన్నం దగ్గరే ఇన్ని చూపిస్తుంటే రేపు పొద్దున జీవితంలో కష్ట నష్టాలు బోల్డ్ వస్తే, వాడికి ఇలాంటి జీవితం ఇష్టం లేదు, ఇలా ఉండడం ఇష్టం లేదు అనుకుంటూ ఉంటే జీవితం తనంతట తాను మారదు. అన్నంలో ఒక పదార్థం మారుతుందేమో, నువ్వు మారిస్తే ఓపికండి చేస్తే రేపొద్దున జీవితం మాత్రం ఏది శాసింపబడుతుందో అదే వస్తుంది. ఇవాళ అన్నం ఎలా ఉంటే అయినా సరే, ఎలా ఉన్నా సరే తినడం ముందు పిల్లవాడికి అలవాటు చేస్తే జీవితం ఎలా ఉన్నా, ఇది ఎలా భగవతి ప్రసాదం అనుకుంటున్నాడో జీవితాన్ని కూడా భగవతి ప్రసాదం అని తినగలిగేటంత స్థితప్రజ్ఞత వాడికి అలవాటు చేసిన దాని అవుతావు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి పిల్లల్ని రోడ్లంతా తిప్పి, అపార్ట్మెంట్ అంతా తిప్పి, ఇల్లంతా తిప్పి నానా చండాలం చేసి నీ పిల్లవాడు అన్నం తింటున్నాడు అనే విషయం అది ఒక పెద్ద ప్రహసనం అన్నట్లు మొత్తం 20 మందో 30 మందో రోజు చూసి ఓహో మీ పిల్లాడు అన్నం తింటున్నాడా అండం దాకా వచ్చాం. అది గుప్తంగా చేయాల్సిన పని. పిల్లలు అన్నం తినడం ఎవరికి తెలియకూడనటువంటి పని. అది ఎంత బాహాటంగా చేస్తున్నావు. నువ్వు 10 మందిలో అన్నం తింటున్నావు, చేతిలో పట్టుకుని తింటున్నావు, అటు ఇటు తిరుగుతూ తింటున్నావు, కాళ్ళకు చెప్పులు వేసుకుని తింటున్నావు, మాట్లాడుతూ తింటున్నావు, మాట్లాడేటప్పుడు ఆ అన్నాన్ని విమర్శిస్తూ తింటున్నావు. దీనివల్ల ఏం తెలుసుకుంటున్నావు? అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు అసలు దాని పట్ల అట్లాంటి వ్యవహారం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు మనకున్నటువంటి కాలమాన పరిస్థితిని బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు ఇలా చేతిలో పట్టుకుని తినడంలో తప్పులేదు. కూర్చోడానికి వ్యవహారం కావాలి. అందరూ కూర్చుని తినలేరు, కొందరు పట్టుకుని తినలేరు. ఎవరికి ఉండేటువంటి వ్యక్తిగత రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నువ్వు తిన్న కాసేపు కాళ్ళకి చెప్పులు లేదు, ఉన్నంతలో ఇది గుడి కనుక ఆ భయం మనకి లేదు. పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను, రకరకాల చోట్లకి వెళ్తున్నాను, చెప్పులు వేసుకుని అన్నాలు తింటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్? పరబ్రహ్మ స్వరూపం అని అన్నాన్ని పిలుచుకునేటప్పుడు నువ్వు ఎప్పుడు తిన్నా దానివల్ల నీకు ఓపిక వస్తున్నప్పుడు ఆ అన్నం పట్ల నువ్వు ఎలాంటి వ్యవహారం చేయాలి? ఇప్పుడు అన్నం వ్యవహారం దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు వైరాగ్య చింతన ప్రతి దానిలోనూ ఉండాలా లేదా? అన్నం తినేటప్పుడు అందులో ఏం చెప్తారు? మర్యాదపూర్వకంగా తిను. ఆ అన్నం తినే చోటుని ముందు నీళ్ళతో చక్కగా శుభ్రం చేసుకో, అక్కడ విస్తరాకు వేసుకో. విస్తరాకు కాదు ప్లేటు, ఊరికే వ్యవహారం చెప్తున్నావు అంతే, తత్వం చెప్తున్నావు. అయ్యో మేము ప్లేట్లో తింటున్నాం అంటే రేపటి నుంచి విస్తరాకు వేసుకోమంటారా? కాదు. నువ్వు తినేటువంటి పళ్ళం అది విస్తరాకే, దాని మీద అన్నీ వడ్డించుకుంటున్నావు. ప్రశాంతంగా అన్నీ వడ్డించుకో. కాస్త అన్నము కాస్త పప్పు వేసుకుని ముందు అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకో కూర ఇంకో ఇది, అలా కాదు. అది అసలు తినే పద్ధతి కాదు. మధ్యలో ముందు పదార్థాలన్నీ వేసి మధ్యలో తర్వాత అన్నం పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని తినే పద్ధతిలో కూడా తారాశశాంఖ ఉపాఖ్యానం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు అన్నిసార్లు చెప్పాడు? కూరలు వ్యవహారాలు మనకి నచ్చేవన్నీ ఇంద్రియాలు, మధ్యలో
తెల్లటి అన్నాన్ని పెడుతున్నాం. బ్రౌన్ రైస్ అవసరం లేదండి. మామూలుగా అదేదో తినాలని కాదు, బ్రౌన్ రైస్ తిని అరించుకోవాలంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కనీసం 8 గంటలు నానాలి అన్నం. అది నానకుండా తింటే లేనిపోని షుగర్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, ఇంకేదో కూడా పెరుగుతుంది దాంతోపాటు. అవసరం లేదు, మనం తినే రెగ్యులర్ అన్నం చాలు. అది హాయిగా అరుగుతుందా లేదా, అంతవరకు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా చాలు. అంతకుమించి మనం ఏం పెద్ద ఆలోచించకల్లా. చుట్టూతా ఇంద్రియాలు వేసుకున్నాం, అందుకే పంచభక్ష్యాలు అన్నారు. అవునా కాదా? వేసుకున్నామా లేదా? పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు. వేటిల్లోంచి మళ్ళీ తక్కువైందనే మాట నోట్లోంచి రాకూడదు అనేటువంటిది కాస్త దీనికోసమని లవణం పక్కన వేసుకున్నాం. దాంతోపాటు అన్నం మధ్యలో వండించుకున్నాం. తెల్లగా అన్నం పడింది, చుట్టూతో ఇంద్రియాలు ఉన్నాయి. వీటి సంయోగం మనస్సుతో చేస్తున్నావు, తారాస సాంఖ్యయోగం. అబ్బా ఇది వాళ్ళ నా ప్లేట్లోకి వచ్చింది, అందుకని అన్నం తినే ముందు నన్ను నమస్కరించవయ్యా, ఆ స్థానాన్ని శుభ్రం చేయి, నువ్వు కూర్చునేటువంటి స్థానాన్ని శుభ్రం చేసుకో, కాళ్ళు కడుక్కొచ్చుకో. మనస్సును ఎలా నిలపాలి అన్నం తినేటప్పుడు? కాళ్ళు కడుక్కొచ్చుకో. ఆ కాళ్ళ తడి ఆరే లోపల అన్నం తినడం పూర్తి చేసేయి. ఆ తినే ప్రతి ముద్దని ఇన్నిసార్లు నములు, గబగబా మింగకు. అంటే ఎంత అన్నం తినాలి? కాళ్ళారే లోపల అన్నం తినాలి, తినే ప్రతి ముద్దని ఇన్నిసార్లు నమలాలి. ఆ తిన్న ప్రతి ముద్ద మనసుతో కాకుండా బుద్ధితో ఆనందంగా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు అన్నం తినడం ఒక యజ్ఞమా కాదా చెప్పండి? మరి మనందరం అన్నం ఎలా తింటున్నాం ఇప్పుడు? మరి అన్నం మనకి మరి ఇవాళ మేము అసలు నైవేద్యం లేకుండా అన్నమే పెట్టమండి. వ్యవహారం ఎక్కడ చెడుతోంది? అసలు నీకు బేస్ అర్థం కావట్లా. బేస్ అర్థం కాకుండా ఇవాళ ఇవి చేశాను అవి చేశాను అనుకుంటూ ముందరే వాసనలతో పోపులతో తీసుకొచ్చేస్తే వాసనమయమైన క్షేత్రానికి ఎప్పుడైతే వాసన తగిలిందో ఇంక అమ్మవారికి ఎంగిలి పదార్థమేగా నువ్వు పెట్టేది, భక్తి ప్రధానమైనటువంటి దృష్టితో చూస్తే. అందుకనే దేన్ని కలపద్దన్నారు, ప్రతిదాన్ని శ్రీచక్ర స్వరూపంగా చూడమని. ఏమండి ఇవాళ పప్పు చేద్దాం అనుకున్నానండి, ముందు పప్పు ఉడికించుకో. మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు వంట, ముందు పప్పు ఉడికించుకో. పప్పు మీద నువ్వు వేయాలనుకున్న ఆకుకూర, తోటకూర, ఇంకోటో ఏదో వేసుకో. అది కిందది జగత్ అయింది, దశారయుగ్మం అయింది. దాని మీద నువ్వు వేయాలనుకున్నటువంటి వ్యంజనాన్ని దానిలో వేసావు. పప్పుగా దాన్ని మలుచుకోవాలనుకున్నావు, దాన్ని వేసుకున్నావు. అది కాస్త ఉడికిన తర్వాత పసుపు వేసావు. అది కాస్త ఉడికిన తర్వాత కాస్త రెండు బాగా ఉడికాయి అనుకుని పసుపుతో చక్కగా మిళితమై రంగు బాగుంది అనుకున్నాక, ఉడికింది అనుకున్నాక చింతపండు రసం, అది తర్వాత ఉప్పు, అది తర్వాత కొద్దిగా కారం, ఆ తర్వాత వేయించి పైన కలపకుండా మొత్తం 7 ఆవరణలతో అమ్మవారికి నైవేద్యం పెట్టేసేయి. దానికి మళ్ళీ ఇంకా 9 ఆవరణలు. నిత్యం శ్రీ విద్యా ఉపాసకులు అయితే ఏం చేస్తారు తెలుసా? దేనికి అదిగా ఉండదు. పులిహోర చేసినా శ్రీచక్రమే, పరమాన్నం చేసినా శ్రీచక్రమే, ఏ వస్తువు కావస్తు. మరి ఇక్కడ 7 ఆవరణలు అయినాయిగా పప్పుకి. అందుకని ఏం చేస్తారు, తిరగమూతలో ఆవాలు జీలకర్ర ఒకసారి వేయిస్తారు. పైగా ఇంకొక అద్భుతమైనటువంటి రహస్యం, అంటే బాగా పాకశాస్త్రం మీద బాగా ప్రావీణ్యత సంపాదించాలంటే పప్పులోకి జీలకర్ర వేయకూడదు. యాక్చువల్గా పోపులో 2 అంటే 2 మెంతి గింజలు, 4 ఆవాలు, అవి ముందు వేయించుకుని అందులో వేసుకుని పైనుంచి మినప్పప్పుని ఎండుమిరపకాయని విడిగా వేయించుకుని ఆ వేడిగా ఉన్న దాని మీద ఇంగువ కనుక ఇలా జులిపిస్తే 9 ఆవరణలు అయినాయి లేదా? బిందు, త్రికోణ, వసుకోణ, దశారిక్మ, మన్వస్త్ర, నాగదళ, షోడశ పత్రయుక్త, వృత్తత్రయం చ, ఈ 9 ఆవరణలు పదార్థాన్ని అమ్మవారికి సంపూర్ణంగా నువ్వు నైవేద్యం కలిపిన తర్వాత కదా వాసన వచ్చేది, అది గ్రహించాలి. మరి వాసన రాకుండా అమ్మవారికి ఎలా నైవేద్యం పెట్టాలి? ఇలా పెట్టాలి. కూర వండావు, ఇదే పద్ధతి. ఏ కూర చేస్తున్నావు ముందు దాన్ని ఉడికించుకో, దానిలో పైనుంచి అన్నీ వేస్తురా. అల్లం పచ్చిమిరపకాయ వేస్తావు, ఇంకో వేస్తావు, మొత్తం 7, 9 ఆవరణలు అయ్యేటట్లుగా చూసుకో. 7 అయితే సప్తధాతు నిమిత్త దేహాన్ని మించి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. 9 అయితే అమ్మవారి దాకా వెళ్తాయి, అది లెక్క. అలా ప్రతి దానిలో నువ్వు వేసే వ్యంజనాన్ని 9 పదార్థాల కింద డివైడ్ చేసుకో. ఒకదాని మీద ఒకటో దాని మీద వేస్తూ పో. ప్రతి దానిలోనూ అమ్మవారి దర్శనం అవుతుంది. అమ్మవారు తినేదాన్ని ఇచ్చిన స్థాయి వస్తుంది. అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని పదార్థంగా కాకుండా అమృత గుళికల్లా స్వీకరించేటువంటి అనుభవము కలుగుతుంది. చివరికి పులిహోర చేసినా అదే. ముందు చక్కగా పసుపన్నం వండుకో, అన్నం వండుకున్న తర్వాత దాని మీద ఒక్కో పప్పు వేసుకుంటురా. 9 ఆవరణలు అయితే చక్కగా మొత్తం నిమ్మకాయ మొత్తం అన్నిటితో ఉడికించాలనేటువంటి ఒక నియమం పెట్టుకుంటారు. నైవేద్యానికి ఉడికించకూడదు, పల్లీలు వేయకూడదు. అమ్మవారికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు దసరాల్లో కానీ 4 నవరాత్రుల్లో కానీ ఎప్పుడూ కూడా పులిహోరలో పల్లీలు పనికిరావు. పల్లీలు వేస్తే అమ్మవారి ప్రసాదం అసలు శ్రీ విద్యలో పల్లీలు వర్జితం, పల్లీ నూనె వర్జితం, ఇవన్నీ చెప్పారు. అసలు నవరాత్రుల్లో చేసేటువంటి ప్రసాదంలో పల్లీలే వేయకూడదు. కానీ మనందరం ముందు పల్లీలు వేయిస్తాం. వేయి ఇంకాస్త పిల్లలు ఇష్టంగా తింటారు, వేసే అంట. నైవేద్యం పెట్టిన తర్వాత కావాలంటే నీ జిహ్వ కోసం వేసుకో.
అంతే కదా. ఇంట్లో అత్తగారు కారం తిందు, ఆవిడకి విడిగా కూర తీసావు, నాకు కారం కావాలి, నేను కారం వేసుకున్నా. ఇలా ప్రతి పదార్థాన్ని ప్రసాదంగా మార్చుకో. ప్రసాదం వండేసాను పెట్టేసాను కదా, దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ప్రకారంగా అమ్మవారికి నైవేద్యం పెట్టు. ఆ ప్రసాదమే నీ కంచంలోకి అనుకోకుండా ఓ రోజు వచ్చిందనుకో, దాన్ని శ్రద్ధగా తిను. రాని రోజున కూడా శ్రద్ధాళువుగా ఇవాళ అన్నపూర్ణాదేవి నన్ను అనుగ్రహించట్లేదు. తల్లి వాళ్ళ ఏం నేర్పించదలుచుకుందో అంతే స్థాయిలో లోపల ఉన్నటువంటి శక్తి అయితే ఎక్కడికి పోదు. ఒక్కరోజు అన్నం తినకపోతే ఏమైపోం. ఆ ఒక్కరోజు 10 రోజులైతే తల్లి నా శరీరాన్ని స్వీకరించాలనుకుంది కనుక ఈ శరీరాన్ని ఇలాగే ఉంచేస్తానని స్థితప్రజ్ఞతతో ఉండు. అన్నం వచ్చినా ఒకేలా ఉండు, అన్నం రాకపోయినా నీ కళ్ళ ముందుకు అలాగే ఉండు. అన్నం రుచిగా ఉన్నా ఒకే రకంగా ఉండు. అన్నం ఏమాత్రం బాగాలేకపోయినా తినలేకపోయినట్లుగా ఉన్నా సరే ఇది నాకు రాసి పెట్టుంది, దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ము. ఏ జన్మలో ఎవరి అన్నంలో ఏం కలిపి పెట్టానో అందుకని వాళ్ళు ఇలాంటి అన్నం నా ఎదురకుండా వచ్చింది. దీన్ని యథావిధిగా తినేసేయడం నాకు ఏర్పాటు చేసినటువంటి ఇవాళ యోగం. నాకు దాన్ని యథావిధిగా అనుభవించాలి, అమ్మవారికి నమస్కరించేసుకోవాలి. ఇప్పుడు దాని పట్ల ఇప్పుడు నువ్వేమవుతున్నావు? ఉన్నది గృహస్థాశ్రమ ధర్మంలోనే, కానీ లక్షణం సన్యాసాశ్రమ లక్షణంగా ఉంది. నువ్వు ఏది వచ్చినా ఇవాళ సుఖం వచ్చింది, ఆనందించు. ఎంతవరకు ఆనందించాలి? ఆ సుఖం రావడం వల్ల నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనేటువంటి విషయానికి సంతోషించు, అంతవరకే. దుఃఖం వచ్చిన రోజు ఇవాళ కూడా నా వాళ్ళందరూ ఒకటే చోటు ఉన్నారు. దుఃఖం దేనివల్ల వస్తుంది? మరణం అనే మాట లేదుగా అసలు జగత్తులో. శాస్త్రం మరణం గురించి మాట్లాడలేదుగా. శరీరం పడిపోయిందయ్యా, అది పాతపడిపోయింది, అది శిథిలావస్థకు వచ్చేసింది. శరీరం పడిపోయింది, కొత్త శరీరంలోకి వెళ్తుంది ఆత్మ. బట్ట పోయి కొత్త బట్ట వస్తుంది. పండగ నాడు ఆ జీవుడికి పండగ వచ్చింది. మరణం అంటే ఎలాంటిది? జీవుడికి పండగ వచ్చిందయ్యా. పండగ వాడికి వచ్చినప్పుడు మనవాడేగా, మన అందరం సెలబ్రేట్ చేసుకోవాలిగా. ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు? దాన్ని జాగ్రత్తగా వైదిక విధి విధానంతో సెలబ్రేట్ చేస్తున్నావు. ఆ పోయిన వాడికి మర్యాద ఇస్తున్నావు. 10 రోజులు ఆ జీన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కన ఉంటున్నావు. వాళ్ళకి జాగ్రత్తగా బాధపడకుండా వాళ్ళకి ఏం కావాలో. బాధ దేనికి? ఇంకా మరి వాడు కనపడ్డనేటువంటి ఈ లౌకికమైనటువంటి భ్రాంతికి బాధ. అవునా కదా? ఆ 10 రోజులు దాన్ని జాగ్రత్తగా చూస్తున్నావు. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళే వెళ్తారు, అందరూ అక్కడే ఉండిపోతారా? ఎవరికి వాడు అలవాటు పడతారు అనుకుంటున్నావు. అలవాటు పడతాం, ముందుకు వెళ్ళిపోతాం. కనుక మరణం లేదు. ఇంకా అంతకుమించి కష్టమే ఉంది ప్రపంచంలో. ఉన్న ఆస్తంతా పోయిందండి. ప్రశాంతం సన్యాసాశ్రమ యోగంలో దేన్ని వదలకుండా అయిపోయింది. ముందే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. మనం దేన్ని వదులుదామంటే అదే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇంకా అంతమించి ఇంకా మనకేం కావాలి? నా పిల్లలు ఏమైపోతారో. నువ్వు బాగున్నావు, నువ్వు ధర్మం చేసావు అంటే నీ పిల్లలకి డబ్బు ఉన్నా ఏం పర్వాలేదు, డబ్బు లేకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు భగవతి పదార్థాలని పట్టుకుని నువ్వు కర్మాచరణని నమ్మి నువ్వు ధర్మబద్ధంగా కనుక ఉన్నట్లయితే డబ్బు ఉన్నా ఒకటే, డబ్బు లేకపోయినా ఒకటే. ఉందని నువ్వు వాళ్ళ అహంకారంగా ఎందుకుంటున్నావు? లేని రోజున కింద పడి ఎందుకు రోధిస్తున్నావు? ఎవడో నిన్ను అన్యాయం చేశాడు, ఆస్తంతా రాయించుకున్నాడో ఎందుకు బాధపడుతున్నావు? వాడికి రాసి పెట్టుందేమో, వెళ్ళిపోయింది. నాదైతే ఏ జన్మకైనా నాకే వస్తుంది. ఆ తల్లి అనవసరంగా మిస్ మ్యాచ్ చేయదు, కరెక్ట్గా చేస్తుంది. ఎక్కడో ఆవిడ రచన చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కల్పించబోతోంది కనుక ఇప్పుడు నాకు ఇది ఇలాంటి వ్యవహారంగా నా కళ్ళ ముందుకు వచ్చింది. దీన్ని నేను తప్పుపట్టడానికి నాకు అధికారికత లేదు. నాకు ఎందుకు అన్యాయం చేశావమ్మా అన్నానంటే అమ్మవారు చేసినటువంటి కృతాన్నంతటిని నేను వేలెత్తి చూపించినట్లు. అమ్మ నాన్న ఏదన్నా చెప్పినప్పుడు నాన్న నువ్వు తప్పు చెప్తున్నావు అంటే ఎంత దోషమో. మనకు జరిగినటువంటి నిత్యనైమిక జీవితంలో జరిగేటువంటి కష్ట నష్టాలకి మనం అమ్మవారిని, అమ్మ నాకు ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు, నాకు ఎందుకని అన్యాయం చేస్తున్నావు, నేనేం చేశాను, ఏం పాపం చేశాను, అమ్మవారి ముందు నోరెత్తి పలకడం కూడా అంతే. మాట్లాడకు, మౌనంగా ఉండు. నీ మౌనమే ఆవిడకి సమాధానం అవ్వాలి. ఇది మారుతోంది అనిపించాలి. ఇదివరకు చేసినటువంటి తప్పు అనుభవించే స్థాయి నీకు వస్తే అనుభవింపజేస్తుంది, అనుభవించేసాయి. లేదు ఇంతకు మించినటువంటి ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటోంది. ఉన్నదంతా ఖాళీ చేసే కదా, చక్కగా ఇల్లంతా కడుక్కుంటే కదా మళ్ళీ కొత్త వస్తువులు వచ్చి నింపుకునేది. అలా అనుకుని భావించుకో కాసేపు. దేన్నైనా అమ్ముంది, అమ్ముండగా ఏ పిల్లకి కష్టం రాదు. వస్తుందా? అమ్ముండగా కష్టం వస్తుందా? అమ్మ దగ్గరికి వెళ్తే ఎన్ని కష్టాలైనా కష్టాలు అనిపించకుండా ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంది, బేర్ మనకు ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళ లోపల, ఓకేనా, సలిపేస్తోంది. అమ్మ దగ్గరికి వెళ్ళాం, ఏం చేస్తుంది అమ్మ? ఆ ముళ్ళుని తీయడానికి మళ్ళీ తన ఫినిష్ తీసి ఆ ముళ్ళు పక్కనే మళ్ళీ చర్మాన్ని తొలుస్తుంది. ఆ ముళ్ళు మీద కూర్చుంటే మళ్ళీ ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడేం చేస్తుంది? అసలే ఏడుపురానైనా వీడు గిలగిల ఆడిపోతున్నాడు అంటే వాడిని గట్టిగా పై ఎలా పట్టుకుంటుంది, వీడి పడుకోబెట్టేసి వాడి మాట విన్నట్లా గిలగిల కొట్టేసుకుంటున్నాడు. ఆ పినిస్తో దాన్ని తీయడానికి అవకాశం ఇవ్వట్లా. వాడిని కింద కూర్చోబెట్టి వాడి మీద ఒక కాలు వేసి వాడు కదలకుండా గట్టిగా పెట్టేసి ఈ చేతిలో కాలు చేతిలో పట్టుకుని వాడు ఎక్కడ కదలకున్నా సరే, వాడు గిలగిలా కొట్టుకుని ఏడుస్తున్నా సరే ఈ కాలు కదలకుండా వాడు ఈ కాలు వైపుకి రాకుండా వాడిని కాళ్ళ తొక్కి పెట్టి మరీ గిల్లేస్తూ ఉంటుంది.
ఆ తల్లి మనసు ఏంటో తెలియని వాడు, ఏమన్నా అసలు తల్లివేనా నువ్వు, ఏమిటా గుచ్చడం ఏమిటి, అసలే వాడికి గుచ్చుకుని ఏడుస్తున్నాడు, నువ్వు మళ్ళీ పక్క నుంచి గుచ్చేస్తున్నావు, నువ్వు అసలు తల్లివేనా అంటాడు. అయితే నువ్వు తీరా వదిలేస్తున్నావు. ఇప్పుడు మనకు వచ్చే కష్టాలకు మనం అలాగే కదా అంటున్నావు, నువ్వు తల్లివేనా అంటున్నావు. ఆవిడేం చేస్తుంది, నీకు ఆల్రెడీ ముళ్ళు గుచ్చుకుంది, నీకు అది గుచ్చుకున్నట్టు తెలియటం లేదు, అంతే. అది ప్రారంధ దోషం. ఆ ప్రారంధ దోషం రావాలంటే పక్క నుంచి గిల్లాలి. ఆ గిల్లుడు చూస్తే నీకు నొప్పి పెడుతుంది. అమ్మ నాకెందుకు ఇంత కష్టం వచ్చావు, ఉన్న కష్టాన్ని తీయడానికి గిల్లుతున్నాను రా బాబు అని ఆవిడ చెప్తుంది. నీకు ఆ గిల్లుడు అసలు గిల్లుడు అనిపిస్తుంది, దాంతో నువ్వు ఏడుస్తూ కూర్చుంటున్నావు. ముళ్ళు తీయడానికి ఆవిడ చూస్తుంది, అమ్మ నన్ను బాధ పెడుతుందని నువ్వు నిందావచనాలు పలుకుతున్నావు. ఇప్పుడు ఏది అవ్వాలి, ఏది ఆగాలి, ఏది అవ్వాలి, ఏది ఆగాలి? ఒకవేళ అమ్మ మన ఏడుపు చూసి, మన తిట్లు చూసి, పో దీనికి సుఖమే ఇద్దామని ఇచ్చేసింది, ఆ కాలు అలా వదిలేసింది. ఇంకో నెల రోజులు పోతే కాలు ఏది మంచిది? ఇప్పుడు అమ్మ పెట్టే గిళ్ళుళ్ళే మంచివి. ఉన్న నొప్పి అమ్మ మనకి మంచి చేయడం కోసం నొప్పి పక్కన నొప్పి చేస్తుంది. ఆ నొప్పితో ఉన్న నొప్పిని లాగేద్దామని చూస్తుంది, రాబోయే నొప్పిని. పాపం ఇది రోజు లలితా సహస్రనామం చదువుతుంది పాపం, ఇది రోజు ఏదో పాపం ఇవాళ నైవేద్యం ఎలా పెట్టాలో చూసుకుని ఉన్న కాస్త పప్పునో పచ్చడినో కూడా నవావరణలాగా చేసుకుని నాకు నైవేద్యం పెడుతుంది. దీని శ్రద్ధకి పాపం ఎంతో ప్రారంధ దోషం అనుభవించాల్సి ఉంది భవిష్యత్తులో. ఆ భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రారంధ దోషాన్ని ఇవాళ నేను ముళ్ళు ఉన్నదాన్ని తీసేద్దాం అనుకుని ఒక చిన్న ఇబ్బంది పెట్టింది. అయ్య బాబోయ్, ఇది నేను మొదలెట్టిన తర్వాత నాకు ఈ కష్టం వచ్చేసింది అనుకుని చాలామంది మానేస్తారు మధ్యలో. అసలు దాన్ని బట్టే నీకు కదలిక వచ్చింది, ఈ కదలిక వల్ల నీకు పెద్ద ప్రారంధం పోతుంది. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు, అంతే. నీకు అర్థం కావట్లే నీ భవిష్యత్తు ఒకటే, ఇంకా ఏది అర్థం కాని పరిస్థితుల్లో శాస్త్రం ఏం చెప్తోంది, అమ్మ ఉన్నవాడికి ఏది దేని గురించి అడగాల్సిన అవసరం లేదు, ఆశించాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆవిడ చూసుకుంటుంది నా బాగోగులని కనుక ఊరుకుంటే ముళ్ళు పక్కన గుచ్చేది ఆవిడే, ముళ్ళు తీసేది ఆవిడే, అది మరి కాస్త పెద్ద పుండు కాకుండా చూసేది ఆవిడే, అడుగు పడేదాకా నీ పక్క నుండి చెయ్యి పట్టుకుని నడిపించేది ఆవిడే, నువ్వు మళ్ళీ పరిగెత్తుంటే చూసి ఆనందించేది ఆవిడే. అమ్మని నమ్మరా బాబు, అమ్మని నమ్మకుండా ఎందుకు ముందుకంత పరిగెడుతున్నావు? ప్రతిదాన్ని ఇది కష్టము ఇది సుఖం అని రెండు విభాగాలు ఎందుకు చేసేసావు? ఆ పైగా ఆ సుఖము మెయిన్గా ఏంటంటే పక్కవాడిని చూసి ఇది సుఖం 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 అనుకోవడం. పక్కవాడి ప్లేట్లో చూసి వాడు ఎంత తింటున్నాడో నేను అంత తినాలని పోటీ పడినట్టు ఉంటుంది. ఎవడ ఆకలి వాడిది, అవునా కాదా? ఎవడ ఆకలి వాడిది. ఆకలి చూసి నేను కూడా అంతే తింటాననుకోవడానికి నీ ఆకలి ఆ స్థాయికి రాకుండా ఉండొచ్చు, ఆ స్థాయిని మించి నీ ఆకలి ఉండొచ్చు. వాడిని చూసి మొదలెడితే అయితే నీ కడుపు నిండొచ్చు, లేదు అజీర్తి రావచ్చు. కనుక దేన్ని కూడా కంపేర్ చేసుకోకు, అది వైరాగ్య చింతనంతే. అన్నంలో కంచం వచ్చినప్పుడు కంచాన్ని చూసి నమస్కరించుకో, ఏది కంచంలో లేనప్పుడు, అసలు కంచం కూడా కళ్ళ ముందు లేనప్పుడు కూడా అమ్మవారికి నమస్కరించుకో. ఈ రెండు భావాల్లోనూ అమ్మ అనేటువంటి ఒక పదార్థం మీద, శక్తి అనబడేటువంటి ఒక పదార్థం మీద కనుక నీకు త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంటే ఆ నమ్మకమే వైరాగ్యము, అంతకుమించి ఇంకేం లేదు. ఇది కష్టము ఇది సుఖం అనేటువంటి భేదభావం తీసేసే నీ మనసులోంచి, రాగము తీసే. ప్రతి వస్తువుతోనూ ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాకు ఇది నాకు నాకు నాకని ఆ నాదుల్లో దాచేసుకోకు, గోతులు పెంచేసుకోకు. ఆ గోతుల్లో అన్ని ఖండాలుగా పెరగడానికి అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దిబ్బగా లోపల పూడ్చిపెడుతున్నాడు అంటే నువ్వు వైదిక ధర్మశాస్త్రానికి దూరంగా వెళ్ళిపోయావు. కాలుస్తున్నాడు పంచభూతాత్మకమైన దేహాన్ని అంటే నువ్వు వైదిక మార్గంలో ఉన్నావు. ఒక్కసారి కాలితే చాలరానైనా ఇంకా గోతులొద్దురా బాబు. జీవితాంతం పూజ చేశాను బోల్డ్ పూజలు చేశాను, అమ్మవారికి రోజు హారతి ఇచ్చుకున్నాను. కైలాస శిఖరాన్న ఏంటా పాట, కొలువైన మా తల్లి ఏంటా పాట, అంబికకు నీరాజనం, రోజు హారతి ఇచ్చుకున్నాను అమ్మవారికి. పూజ అవ్వంగానే హారతి ఇచ్చుకుంటుంటే అలా ధారాపాత్రగా లోపల నుంచి నీళ్లు కారిపోయేవి. హారతి ఇచ్చుకుని అబ్బా హారతిలో అసలు నిజంగా చేసిన పూజ కష్టమంతా పోతుందండి, అన్నీ మర్చిపోయి ఆ హారతి వెలుగుల్లో అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుంటుందో అది అనుభవిస్తూ ఉన్నాం. చివరికి ఏమైపోయింది, అమ్మాయి శరీరం పడిపోతుంది. ఇన్నాళ్ళు జగత్తులో ఉన్నటువంటి డబ్బును ఉపయోగించుకుని కర్పూరం బిళ్ళలు కొనుక్కున్నా, ఇన్నాళ్ళు జగత్తులో ఉన్నటువంటి డబ్బు ఉపయోగించుకుని నీకు అభిషేక జనాలు కొన్నా, ఇన్నాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్ల నుంచి పూలను తీసుకుని నీకు పూజ అర్చనలు చేశా, ఇందులోంచే పసుపులు వేసా, ఇందులోంచే కుంకాలు వేసా. ఇప్పుడు ఏదీ లేదు, నా శరీరమే, నా లోపల ఉన్నటువంటి రక్తం నీకు కుంకుమార్చన అనుకో, ఉన్నటువంటి చర్మం లోపల ఉన్నటువంటి శ్లేష్మము దాంతోపాటు ఉన్నటువంటి మలమూత్రాలు ఇవన్నీ శరీరం పడిపోయిన తర్వాత నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి, కాలిపోతున్నాయి. ఇది అతిపెద్ద కర్పూరం బిళ్ళనుకో. ఇంకా చివరికి మిగిలింది ఏంటయ్యా అంటే పడిపోయిన శరీరం, దీంతో చితి మీద పెట్టేసి కాల్చేస్తున్నారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది బయటికి రావాలి. ఆ శరీరం పడిపోతూ కూడా అమ్మ ఇగో అతిపెద్ద నీరాజనం, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి. అమ్మ ఇన్నాళ్ళు ఉన్న వస్తువులతో ఇచ్చా నీరాజనం,
ఇప్పుడు నన్ను నేనే నీరాజనంగా నీకు అర్పించేసుకుంటున్నా. ఇంతకు మించినటువంటి భక్తి భావన ఉందా, పూజా విధానం ఉందా? అది వైదిక ధర్మం అంటే, అది వైరాగ్య చింతన అంటే. నీకు హారతి కర్పూరం నుంచి నువ్వు చితి మీద కాలేదాకా నీకు జీవితాన్ని చూపిస్తుంది పూజ. ఇది మంగళమైతే అది మంగళమే, అది అమంగళమైతే ఇది అమంగళమే. అన్నింట్లోనూ ఉన్నటువంటిది భగవతి అయినప్పుడు నువ్వు ఒకదాన్ని మంచని అనుకుంటున్నావు, ఒకదాన్ని చెడు అనుకుంటున్నావు. ఈ రెండు వైవిధ్య ద్వైతీ భావనలు, ద్వంద్వ భావనలు రెండు తీసేసావంటే ఉన్నదంతా జగదీశ్వరితో కూడుకున్నటువంటి మణిద్వీపమే. ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి ప్రతివాడు అమ్మ యొక్క సేవకులే. అయితే వాళ్ళు 4 స్థితుల్లో ఉంటారు: సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యాలు. అమ్మని చూస్తూ ఉంటారు, అమ్మకి దగ్గరగా ఉంటారు, అమ్మలా ఉంటారు, అమ్మలోకి వెళ్ళిపోతారు. ఈ 4 స్థితిలే. ఇంతకు మించి ఇంకో స్థితి లేదు కదా. నువ్వు ఏదో ఒక స్థితిని అనుభవిస్తూ ఉండు, అంతవరకే. అంతకు మించి ఇంకోటి ఉంది అనుకుంటున్నావు, అదంతా భ్రాంతే, మిథ్యా జగదధిష్టాన అమ్మవారి స్వరూపం. కనుక ఈ జగత్తులో ఏది మంగళం కాదు, ఈ జగత్తులో ఏది అమంగళము కాదు. ఉన్నదంతా జగదీశ్వరి యొక్క శక్తి చైతన్యమే. ఆ శక్తి చైతన్యాన్ని నువ్వు గ్రహించే స్థితిలో ఉండు. అప్పుడు మంచి లేదు, చెడు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, భేద లేదు, ఐశ్వర్యము లేదు. ఈ ద్వైతీ భావనలోంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేసావో ఉన్నదంతా ఈ ప్రకృతి అద్భుతమైనటువంటి స్వరూపమే. అదే వైరాగ్యము అని ఇక్కడ జనక మహారాజు చెప్తున్నారు. అడిగాడు, శుకుడు అడిగాడు. మనం ఏం అడిగాడో చెప్పుకోకుండా అసలు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాం. మనం ప్రహారీ దగ్గర ఉండిపోయే మొత్తం అన్నీ మాట్లాడేసుకుంటాం. ఆయన చెప్పింది అదే. చివరికి లోపలికి వెళ్ళాడు శుకుడు. మనకి ఏది కావాలో ముందు అది బాగా గట్టిగా పట్టుకోవాలి. లోపలికి వెళ్ళాడు. ఈయన రాగం అన్నాడు, మనస్సు అన్నాడు, అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తున్నాడు. ఈయన ఇక్కడ ఉండాల్సిన వాడు కాదని గబగబా పరిహారి లోపలికి తీసుకువెళ్ళాడు. అయ్యా రాజుగారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఆయన మాటల్లో నా తండ్రి చెప్పాడు అని వ్యాస భగవానుడి గురించి మాట్లాడాడు. కనుక ఈయన వ్యాస భగవానుడికి ఈ మధ్యకాలంలో అరణ్యమంథనం నుంచి కొడుకు పుట్టాడు అనేటువంటి సమాధానం విన్నాం కనుక ఈయన శుకుడు అయి ఉండొచ్చు. పరిహారి చెప్పాట జనక మహారాజుకి. అంతే వెంటనే ఈయన మంది మార్బలంతో వచ్చాడు. ఆయన చక్కగా మేళతాళాలతో లోపలికి తీసుకెళ్ళాడు. చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందమైనటువంటి వాళ్ళతో, రాజకన్యలతో అంత హారతులు ఇప్పించాడు, స్నానాలు చేయించాడు. 3 రోజుల పాటు అలసట తీర్చుకోండి, ఎన్నో వేల క్రోసులు నడుచుకుంటూ వచ్చారు. చక్కగా రెస్ట్ తీసుకోండి అన్నాడు. హంసతులుగా తల్పాలు ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు చేశాడు. చక్కగా నీళ్ళల్లో మన గులాబీలు, రకరకాల వాసనలు వచ్చేటువంటి కుసుమాలన్నీ కూడా కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయించడానికి చక్కగా డబ్బులు ఏర్పాటు చేశారు. ఒళ్ళు రుద్దడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడు. దేవకన్యల్ని ఏర్పాటు చేశాడు. అన్నీ చేశాడు. 3 రోజుల పాటు వదిలేశాడు శుకుణ్ణి. వదిలేసిన తర్వాత ఒక పొద్దున పూట చక్కగా ఆయన స్నానం చేసి కూర్చున్నాడని తెలుసుకున్న తర్వాత తాను కూడా వచ్చాడు. అయ్యా ఎందుకు వచ్చారు చెప్పండి, ఏమిటి మీరు ఆ యతీశ్వరులు, లేదు బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ 3 ఆశ్రమాలని పట్టుకుని నడిచేటువంటి వారు గృహస్థాశ్రమ ధర్మం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఊరికే రారు. ఆయన కూడా తెలివిగా అడిగాడు ప్రశ్న. ఊరికే రారు, ఏదో ఆశించి వస్తారు. ఆ ఆశించి వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒకటి ద్రవ్యం అవ్వచ్చు, 2 జ్ఞానం అవ్వచ్చు, లేదు మీ వల్ల మేము ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అది మాకు అనుగ్రహించడానికైనా కావచ్చు. 3 విషయాలు. కనుక మీరు దేనికోసం వచ్చారో నాకు చెప్పండి. మా నాన్నగారు నన్ను గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించమని చెప్తున్నారు రోజు కూడా. నాకు అది ఇష్టం లేదు, నాకు దాని మీద చింతన లేదు. నాకు సన్యాసాశ్రమం తీసుకోవాలని కోరికగా ఉంది. ఆ కోరికను అనుసరించి మీతో కాసేపు మాట్లాడితే నేనేదో మారతాను, మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మానికి వస్తానని నా తండ్రి నమ్మి మిమ్మల్ని దగ్గరికి పంపించారు. శుకుడు అలాగే చెప్పాడు. మా నాన్నగారు నమ్మారు, నేను మీ దగ్గరికి వస్తే గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాను అని నమ్మారు. కాకపోతే నాకు అనిపిస్తుంది ఏమిటంటే మీరు రాజుగా ఉన్నారు, మహర్షిగా ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజు అన్నాక ఒక టీవీ చూపించాలి, ఓ సింహాసనం మీద కూర్చోవాలి, కింద ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సేవకులు అనే భావం ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీరు రాజు అయినప్పుడు సేవకుడు కూడా ఉంటాడుగా మరి కింద. మరి రాజు సేవకుడు అనేటువంటి 2 భావనల్లో ఎప్పుడైతే ప్రపంచాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి ప్రపంచాన్ని 2 విభిన్న మార్గాల్లో మీరు చూస్తున్నారో మరి మహర్షి గుణం ఇది కాదుగా. అందరినీ ఒకటే రకంగా కదా మహర్షి చూస్తాడు. మరి మీరు ఆల్రెడీ రాజు అనుకోగానే సేవకులు అనేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు కనుక మీ దృష్టికోణం నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంత పెద్ద హంసతూలిక పల్పాల్లో పడుకుంటున్నారు, నాకే ఇచ్చారంటే మీరు కూడా పడుకుంటున్నట్టే కదా.
మీ చుట్టూతా కూడా చక్కగా ఫలాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, రకరకాల రుచికరమైన పదార్థాలు ఉంటాయి. చక్కగా 3 పూట్ల 4 పూట్ల మీరు ఎంత తినదలుచుకుంటే అంత ఆహారం ఉంటుంది. మీకు ఇలా చప్పట్లు కొట్టంగానే వచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇంత ఆసక్తితో శరీరానికి మీకు సంబంధించిన వ్యవహారాలు చూడడానికి ఇంతమంది ఉండి వీళ్ళతో ఇన్ని సేవలు పొందుతున్నప్పుడు, ఇన్ని ఆభరణాలు మీరు ధరిస్తున్నప్పుడు, ఇంత టీవీగా మీరు ఇంత పెద్ద రాజభవనంలో ఉంటున్నప్పుడు, రాజభవనాల్లో లేనటువంటి వారందరూ మీకు విభిన్నమైనటువంటి భావన మీలోకి వస్తున్నప్పుడు, మీరు సన్యాసాశ్రమాన్ని ఎలా జగత్తుకి ఇస్తున్నటువంటి రాజర్షి లక్షణాన్ని మీలో ఉంచుకున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. కానీ మా నాన్నగారేమో మీ దగ్గరికి పంపించారన్నారు. అప్పుడు ఇవన్నీ జనక మహారాజు చెప్పాడు, అయ్యా అన్నం తినాలి, మనిషికి అవసరమే, కానీ ఆ అన్నము తిన్న రోజున ఒకేలా ఉండాలి. ఆ తింటున్నటువంటి పదార్థాలు అన్నీ కలిపితే నాకు లోపల శక్తి పదార్థంగా మారుతుందనేటువంటి ఆలోచన ఉంచుకోవాలి. అంతే తప్ప పదార్థం యొక్క గుణాన్ని, రూపాన్ని, రుచిని, వాసనని మాత్రం పట్టుకుని మనస్సుతో రమించకూడదు. అదొక్కటి కనుక నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎత్తివే అవుతావు. నువ్వు రోజు చేసేటువంటి భోజనం ఎత్తి భోజనమే అవుతుంది. జగత్తుని చూస్తున్నావు, ఇది సేవకా దృష్టితో చూసేటువంటి వాళ్ళు నన్ను రాజుగా చూస్తారు. రాజుగా నేను చూసేటువంటి క్షణంలో వాళ్ళందరినీ సేవకులుగానే చూస్తాను. వాడికి వాడి ప్రారంభ కర్మ వల్ల ఆ స్థితిలో అటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి స్థితి వచ్చింది. నేను ఏ జన్మలో అమ్మకి కాస్త ఇష్టమైనటువంటి పనులు చేశాను, ఆవిడ వల్ల పురాకృత కర్మ విశేషాన్ని సుఖమయంగా అనుభవించేటువంటి స్థితిని పొంది ఉన్నాను. నన్ను ఈ పీఠం మీద అమ్మవారు కూర్చోపెట్టింది. కానీ పీఠం మీద కూర్చున్నంత మాత్రం చేత ఇది సర్వసుఖాల్ని ఇస్తుంది అనుకోవడం తప్పు. ప్రతి సుఖాన్ని ఇది సుఖమని అనుభవించేటంత స్థితి నాకుంటుంది అనుకుని నువ్వు అనుకోవడం తప్పు. 2 విధానాలు. ఒకటి, ఇక్కడ కూర్చుంటే అన్ని సుఖాలే ఉంటాయి అనుకోవడం తప్పు. ఈ రాజరిక పదవి మీద కూర్చున్నప్పుడు ఆ కింద ఎక్కడో ఉన్నటువంటి సేవకుడి యొక్క రక్షణ బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. నా ఒక్క పీఠాన్ని రక్షించుకోవడం కాదు, నా మొత్తం మిథిలా నగరంలో చివరికి రోడ్డు మీద అమ్ముకునేటువంటి పలహారాలు అమ్ముకునేటువంటి వాడి యొక్క రక్షణ, వాడి కుటుంబ బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. నా ఒక్క కుటుంబ బాధ్యత కాదు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం, వీళ్ళందరినీ నేను నా అనుకుంటేనే, ఆ నా అనుకున్నటువంటి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని నేను ఏకదృష్టితో, సమదృష్టితో, ఏకకాలంగా వాళ్ళకి రక్షణని ఇవ్వగలుగుతాను, వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతాను. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిన రోజు ఆ కష్టం నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగేటువంటి పరిచర్యలు నేను చేయగలుగుతాను. దీనికోసం డబ్బుని దాస్తున్నాను. ఇది నా డబ్బు కాదు, ప్రజల డబ్బు. ఈ సుఖాలు, ఈ పట్టము, ఈ సింహాసనము, ఈ బంగారు సింహాసనం నా కోసం నేను చేయించుకుంది కాదు, వంశ పరంపరానుగతంగా మొత్తం నా పూర్వీకుల నుంచి వచ్చింది. వాళ్ళందరి మర్యాద కాపాడడం కోసం కూర్చున్నాను తప్ప సింహాసనం నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి నాకేం అధికారికత లేదు. స్వార్థాన్ని నిర్వచించాలంటే ఇలాగే నిర్వచించాలి. కొన్ని ఎంతోమంది నా ముందు రాజులందరూ దీని మీద కూర్చున్నారు. మరి కూర్చున్న వాళ్ళు అయ్యో నా సింహాసనం నా సింహాసనం అంటూ పోయేటప్పుడు ఏమైనా సింహాసనాన్ని కూడా నాతో పాటు చితి మీద పెట్టండి రా, తీసుకుపోతాను అన్నాడా? ఎవరికీ హక్కు లేదే. అయ్యో నా రాజ్యం, దీనికోసం కష్టపడిపోయాను, ఈ రాజ్యాన్ని కూడా నాతో పాటు దహనం చేయండి అన్నారా? దీనికోసం సరదాగా ఒక కథ చెప్తూ ఉంటారు. ఓ తండ్రి ఉన్నట్ట. ఏమండి ముందే తండ్రి అంటారు ఏమిటండి, మనిషి కదా ఉండాల్సింది, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే కదా తండ్రి అంటే. పాపం భార్య పోయింది, తండ్రి ఒక్కడే మిగిలాడు. ఆ తండ్రికి ఒక 5-6 ఆడపిల్లలు ఉన్నారు. పాపం బాగా ఆస్తిపరుడు, బోల్డ్ డబ్బు ఉంది ఆయన దగ్గర, చాలా ఆస్తిపరుడు. పాపం 5 ఆడపిల్లలు, చూసుకోవడానికి శక్తి సరిపోట్లా. అంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి అవకాశం ఈయనకి తగ్గిపోతుంది రోజు రోజుకి. పాపం ఏం చేశాడు, బంధువులందరూ వచ్చి చెప్పారు, అదే ఎందుకురా ఆడపిల్లల్ని పెంచడం తల్లి వల్ల అవుతుంది కానీ తండ్రి వల్ల అవ్వదురా, ఇంకో వివాహం చేసుకో, మంచి పిల్లని చూస్తాం, మంచి ఎవరైనా ఇలాగే చెప్తారు, మంచి పిల్లని చూస్తాం. సరే సరే ఇంకా తప్పదు, ఇంకా ఆడపిల్లలు పాపం కాస్త పిల్లలు కూడా నాన్న అమ్మ ఉంటే బాగుంటుంది నాన్న అని పాపం 10 సార్లు అనేటప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఆ వచ్చిన ఆవిడ పాపం తనకి పిల్లలకి కూడా తిండి పెట్టకుండా మార్చేసింది. తనకి పిల్లల్ని ఒక్కళ్ళనే బాధ పెట్టిందని ఎందుకు అనుకోవాలి, తన్ని పిల్లల్ని కూడా మార్చేసింది. రూపాయి దాచుకోవడం తప్ప వీళ్ళకేదో పాపం కడుపు నిండా పెడదాం, పాపం ఇంత ఆస్తున్నటువంటి దానికి నన్ను అధికారాన్ని చేశాడు కదా, పిల్లలకి ఎలాగో పరిచారికలు ఉన్నారు, నేను ఊరికే పై ఎత్తుని చూసుకోవడమే కదా, ఇవేం ఆలోచించాలా. ఇంకా అన్నీ దాచింది దాచింది దాచింది, ఎంత దాచిందో అంత దాచింది, పాపం పక్కన పెట్టేసింది. లక్షలు కోట్లైనాయి, కోట్లు ఇంకా 10 కోట్లైనాయి. ఎవరికి ఏమి పెట్టట్లా, సుఖంగా చూసుకోవట్లా, పిల్లలకి ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఎవరికి వాళ్ళకి పెళ్లి చేసేసింది, పంపించేసేసి. ఒకనొక శుభముహూర్తంలో పాపం ఇంత డబ్బు వెనకాల వేసుకుంది. భర్త చనిపోయే సమయానికి కూడా పాపం వైద్యం చేయించకుండా చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయాడు. చివరికి తాను ఒక్కత్తి మిగిలింది అంత పెద్ద ప్యాలెస్లో. ఇంకా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంకా డాక్టర్లు చెప్పారు కొన్ని గంటల్లో చచ్చిపోతుంది అన్నారు. పాపం పిల్లలందరూ ఆబాబుగా వచ్చారు. ఏదో అమ్మ అంటే పిల్లలకు ఉండే ఆపేక్షే కదా, ఆవిడ చూసిందా చూడలే, పోనీ వాళ్ళందరూ ఆస్తి కోసమే వచ్చారు అనుకుందాం మనం కూడా, ఆవిడ అనుకున్నట్టే మనం కూడా అనుకుందాం.
వచ్చారు, చుట్టూతా మూగేశారు. పాప అమ్మ చచ్చిపోతుంది అనుకున్నారు. సరే వీలునామా రాసేసాను, నేను ఎవరికి వీలునామా రాశానో వాళ్ళకి యావదాస్తి చెందుతుంది అని చెప్పేసేసి చివరి ఊపిరి తీసేసుకుని చచ్చిపోయింది. తీరా వీలునామా ఎక్కడుందో చూడండి ఆ గ్రామ పెద్దలందరూ వచ్చేసారు. వీలునామా తీశారు లోపల నుంచి. ఈ యావదాస్తిని నాతో పాటు చితితో పెట్టేసి పేర్చే మొత్తం, అంటే వాళ్ళకి చితులు ఉండవుగా, యావదాస్తిని నాతో పాటు ఖననం చేసేసేయాలి అని చెప్పేసి ఒక నోటు రాసేసి, ఇందులో పూచిక పుల్ల ఎవడు తీసుకున్నా నేను ఒప్పుకోవడానికి వీల్లేదు. నేను దయ్యంగా రాక్షసిగా వాళ్ళ మీద పడి జన్మలకి వాళ్ళని పీడించుకుని, అది కూడా ఒక శాపనార్థం పెట్టేసినారు. ఇక వీళ్ళకి భయం, బాబోయ్ ఏమిటి ఇలా చేసేసింది ఏమిటి, మా నాన్నగారు కష్టార్జితం కదా, మేము చాలా కష్టాలు పడతాం, ఆయన ఏదో తీసేసుకోవాలనేటువంటిది కాదు, పిల్లల సంస్కారవంతులు, అది ఆయన ఏదో మేము అనుభవించేసేయాలని కాదు, ఇలా చేయడం తప్పు కదా ఆలోచించారు. ఈ లోపల ఆ గ్రామ పెద్ద ఒక ఆయన వచ్చాడు, ఆధ్యాత్మికవేత్త, అందరికీ చక్కగా మంచి చెడు చెప్తూ ఉంటాడు. వచ్చాడు. ఏం రాసిందమ్మా ఆవిడ గురించి అప్పటికే అందరికీ తెలుసుగా, ఏం రాసిందమ్మా ఆవిడ చెప్పండి అన్న. నాతో పాటు యావదాస్తిని ఖననం చేసేసేయాలన్న. ఓకే వెరీ గుడ్ అలాగే చేసేద్దాం అన్నాడు. ఆవిడ చెక్ బుక్ తీసుకురండి అన్నారు. ఆ చెక్ బుక్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం యావదాస్తి గణనాంకాన్ని చేయించాడు. ఇల్లు ఎంత అవుతుంది, కర్టన్ ఎంత అవుతుంది, సోఫా ఎంత అవుతుంది, మొత్తం అన్ని వస్తువులతో సహా ఇల్లంతా లెక్కించాడు. స్థిరచరాస్తులన్నీ ఎన్ని ఉన్నాయి లెక్కించాడు. మొత్తం కలిపితే 20 కోట్లు ఆస్తుంది. ఆ 20 కోట్లు చెక్ రాయించేశాడు. చచ్చిపోయిన ఆవిడతో వేలు ముద్ర వేయించాడు. ఆవిడతో పాటు ఖననం ఆ డబ్బాలో పెట్టాడు. మొత్తం ఖననం చేశాడు. ఇప్పుడు యావదాస్తి ఆవిడతోనే ఉంది కదా, నువ్వు ఏమైనా తీసుకెళ్ళాలంటే అదేగా తీసుకెళ్ళేది, ఇంకేమైనా తీసుకెళ్తావా? ఇప్పుడు ఉన్న యావదాస్తి ఏమైపోయింది, ఆవిడతో వెళ్ళిపోయింది. ఆవిడ అనుభవిస్తే ఆవిడది. ఇప్పుడు ఉన్న యావదాస్తి ఎవరిది? ఆవిడది కాదుగా, ఉన్నది వెళ్ళిపోయింది చెక్ రూపంలో. ఆవిడది ఎప్పుడు డ్రా చేసుకుంటే అప్పుడే ఆవిడది. మిగతా ఉన్నదంతా అలా ఉంచుకోవడం ఎందుకు, వాడేసుకోవడం. సింహాసనాన్ని నాతో పాటు తీసుకెళ్ళిపోవడం అంటే ఇలాంటిదే, అవునా కదా? కనుక ఎంత రాజులు, ఎంత సుభిక్షమైనటువంటి సామ్రాజ్యాల్ని మేము సంపాదించుకున్నా, ఎన్ని వందల ఏళ్ళు ఈ సామ్రాజ్యాన్ని మేము ఏలినా, ఎంత కోట్ల రూపాయలు ధన కోశాగారంలో ఉన్నా, ఎన్ని అశ్వసేనలు గజసేనలు మాకు ఇక్కడ వృద్ధి చెందుతున్నా, లోపల ఎన్ని రకాల బట్టలు ఉన్నా, అన్నీ వదిలి ఒకరోజు వెళ్ళిపోవాలనేటువంటిది తెలిసి దాని మీద కూర్చుంటాను నాయన. ఏది లేనప్పుడు లేదనుకుని వెళ్ళడం ఎంత ఈజీనో తెలుసా, అన్నీ ఉండంగా ఏది నాతో రాదని తెలిసి వెళ్ళిపోవడం ఎంత కష్టమో తెలుసా. అది కష్టం అనుకోకుండా అది కర్తవ్యం అని తెలిసి వెళ్ళిపోతున్నాను నేను, అందుకని రాజర్షి అని అందరూ నన్ను పిలుస్తారని చెప్తారు. విషయం అర్థమైంది కదా. ఇది ఏది నాతో రాదు, కానీ ఎంత ఉంది, పుష్కలంగా ఉంది. ఉన్నదేది నాతో రాదనే బాధ నాకు లేదు, ఉన్నదందరూ తినేస్తారనే బాధ కాదు, అందరూ తినాలనే ఇంత అట్టి పెడుతున్నానని రాజుగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నా అంతే తప్ప ఏది నాతో రాదు. అలా అని ఏది ఎవరితోనూ వెళ్ళదు. ఏది వెళ్ళనప్పుడు ఇక్కడున్న పదార్థం ఇక్కడిదే అయినప్పుడు ఈ పదార్థం కోసం నాది నీది అని పోట్లాటెందుకు? అది ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే, ఎవరు దేనివల్ల ఎంత సుఖపడాలని ఉంటే, ఎంత కష్టపడాలని ఉంటే అది యథాతథంగా అనుభవించాల్సిందే అని రాసిపెట్టిన శాసనాన్ని నువ్వు రాయలేనప్పుడు యథావిధిగా అనుభవించేసేయచ్చు కదా. మళ్ళీ అది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకుండే బాగుంటుంది అని ఎందుకు నువ్వు కామెంట్స్ చేస్తున్నావు? దాన్ని మార్చే పద్ధతి ఎందుకు చేస్తున్నావు? అబ్బా ఇప్పుడు ఎండలండి, అప్పుడే ఇంత ఎండ వచ్చేసి కాస్త మళ్ళీ చలికాలం వస్తే బాగుండు అంటే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే పాలు పోసుకునేటువంటి బియ్యం అంతా కూడా రాలుగా అయిపోతుంది, లోపలంతా డొల్ల అయిపోతుంది. ఆ డొల్ల పదార్థంతో రేపొద్దున అవుతుంది 2 రోజుల్లో పురుగులు బట్టి బియ్యం అంతా కూడా బస్తాల బియ్యం పాడైపోతుంది. ఇప్పుడు ఎండే ఉండాలి, కాలినా మాడినా చెమటలు వచ్చినా ఎండే మంచిది. ఇప్పుడు మరి దానికోసం అయ్యో బాలేదు ఉఫ్ఫు అనుకుని ఎంతసేపు విసురుకుంటావు? ఎండని ఎండగా అనుభవించు, చెమటని చెమటగా స్వీకరించు. అది మరీ కష్టం అనిపిస్తే కాస్త చన్నీళ్ళ స్నానం చేయి. ఎండ చలి ఇవన్నీ నీ మీద ప్రభావం చూపించకుండా నీ శరీరాన్ని అంతకు మించిన సాధనతో పైకి తీసుకెళ్ళు. ఎలాంటి స్థితిలో అయినా సమస్థితిని అనుభవించేటంత స్థితిని నీ మనస్సుకు అలవాటు చేయి. శరీరంలోంచి వచ్చేటువంటి మాలిన్యాలు కూడా సాధనతో తగ్గిపోతాయి. ఇవన్నీ తెలుసుకుని నిన్ను నువ్వు బాగు చేసుకునే ప్రణాళిక వేసుకో. ఉన్నదాన్ని అనుభవించలేక, ఉన్నదాన్ని ఎటు కాకుండా వదలలేక, ఆ ఉన్న ప్రకృతి తత్వాన్ని నువ్వు భరించలేక యథాలాపంగా నిత్యము ప్రతిదాన్ని కామెంట్ చేసుకుంటూ తిట్టుకుంటూ, అబ్బా ఇలా కాదు నాకు అదే కావాలి, అలా కాదు నాకు ఇదే కావాలి, ఇది వస్తే సుఖం లేదు, అది లేకపోనందువల్ల ఆనందం లేదు, ఈ రెండింటి వల్ల నువ్వు అనుక్షణం దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. దానికి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన ముకుందమాలలో వస్తుంది. ఒకడు ఉంటాడట, వాడు భక్తుడు, వాడు ముకుందమాలలో చెప్పారు. వాడు భక్తుడు ఉంటాడు, రోజు స్వామికి నైవేద్యం పెడతాట. నైవేద్యం పెట్టి వాడు ఏం చేస్తాడు, నైవేద్యం పెట్టింది తింటాడు. పాప నిన్నది ఉండిపోయిందని తింటాట. ఏ పూట వాడికి నిన్నది తినడమే అలవాటు వాడికి.
ఇవాళ ఫ్రెష్గా తినడం అలవాట్లేదు. కారణం ఏమిటి? వాడు ఉన్న పదార్థాన్ని అంతా దాచిపెట్టి వాడు పోయేదాకా ఎప్పుడు ఇదివరకు జన్మలో ఒకళ్ళకి పెట్టలేదు వాడు. దాంతో ఈ జన్మలో వాడికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడుగా పుట్టి కూడా ఏ పూట ఫ్రెష్ భోజనం లేదు. అన్నీ వండేసాను బాబు గారు అని వంట ఆవిడ వచ్చి చెప్పంగానే అవన్నీ అట్టి పెట్టుకొని నిన్న పులుసు మిగిలిపోయింది కదా అది వడ్డిచ్చేసేయండి, అది పడేయకు, బయట పడేయకు, అది తినేస్తాను అంటే ఏ పూట వాడికి నిన్న మిగిలింది తినడమే అలవాటైపోయింది. వాడు అన్నీ ఉన్న ముష్టివాడు. మనుషులందరూ కూడా ఏమైపోతున్నాం? ఉన్నదాన్ని యథాతథంగా అనుభవించడం తెలియట్లా. ఎండ యథాతథంగా అనుభవించు, వాన పడింది యథాతథంగా అనుభవించవయ్యా, చలేస్తుంది యథాతథంగా అనుభవించు, అన్నం మాడింది యథాతథంగా అనుభవించు, పప్పులో ఉప్పు ఎక్కువైంది కాస్త అన్నంలో తక్కువ కలుపుకో, యథాతథంగా అనుభవించు. దాన్ని అమెండ్మెంట్ చేసే ప్రయత్నం చేయకు. జీవితంలో అమెండ్మెంట్స్ ఉండవు, పదార్థంలో ఉంటుంది. పదార్థాన్ని అమెండ్మెంట్ చేసుకుంటే జీవితాన్ని అనుభవించలేవు. దాన్ని కూడా మార్చుకోవాలనిపిస్తుంది. అక్కడ ధర్మం చేటుగా అవుతుంది, ధర్మం తప్పుతుంది, గతి తప్పుతుంది. జీవితం అనగానే గతి తప్పుతుంది, పదార్థం అనగానే మార్చుకోవడం సులువు అవుతుంది. రుచికి అలవాటు పడతావు, మనసు లొంగ తీసుకుంటుంది. నాలుగుకి రుచి అలవాటు కాకపోతే మనసు లొంగ తీసుకోలేదు, రుచి అలవాటు చేసావా లొంగ తీసుకుంటుంది. కనుక ఇప్పుడు మనసు నియంత్రణ చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? ప్రతి విషయంలోనూ యథాతథంగా ఉండగలగాలి, యథాతథంగా ఉన్నదాన్ని అలా ఉంచగలగాలి. అది అసలైనటువంటి సన్యాసి లక్షణం. అంతే తప్ప నువ్వు ఏకాడికి నీకు సన్యాసాశ్రమం కావాలి ఇంత మొంకు పట్టుబడుతున్నావు కదా, అలానే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎందుకు తప్పుపడుతున్నావు? నేను చేసేటువంటి వ్యవహారం, నేను గృహస్థుగా జరిగేటువంటి విధానం, నా భార్య అంటే నాకు ప్రేమ, ఉన్నా ప్రేమే, 2 రోజులు ఆవిడ కనపడకపోయినా ప్రేమే, ఆవిడ శాశ్వతంగా వెళ్ళిపోయినా ప్రేమే, ఆవిడ నా జీవితంలోకి వచ్చింది కనుక, ఆవిడ ద్వారా నా రాజ్యం సుభిక్షంగా ఉంది కనుక, ఆవిడ వల్ల నా వంశం వృద్ధి చెందింది కనుక ఆవిడంటే నాకు ప్రేమ లేదని చెప్పి నేను రాజర్షి అనేటువంటి నామాన్ని తీసుకోవడానికి ఇష్టపడను. ప్రేమ ఉంది కనుకనే నేను రాజర్షిని. నాకు పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లల యొక్క బాగోగులు నేను చూస్తాను. రేపొద్దున నా ఆస్తి వాళ్ళకి ఇస్తాను. ఏమిటి ఆస్తి? బాధ్యత. రాజుగా ఒక ఇన్ని వందల వేల మంది ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని శత్రుహాని లేకుండా ఎంత సుభిక్షంగా పాలించాలో అది నా ఆస్తి, అది వాళ్ళకి ఇస్తా. కోశాగారంలో ఉన్నటువంటి ఆస్తి నాది కాదు, అది నా పిల్లలకు కూడా చెప్పేశా. దాన్ని పంచుకోవడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. నా బరువుని, నా బాధ్యతని పంచుకోవడానికి వస్తాడు. ఏది నేను బరువు అనుకోవట్లేదు. బరువు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, సింహాసనం మీద కూర్చుంటావు, నువ్వు రాజువి అన్నావు కదా. ఇన్నిసార్లు సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, వీడు సామాన్యుడిలాగా అందరిలో ఉండేవాడు కాదు అనిపించుకోవడం నాకు బరువుగా ఉంది. అది నాకు ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని కూడా ఇప్పుడు నేను భరిస్తున్నాను నీ వల్ల. అయినా నేను ఆ బరువునే నా పిల్లలకి పంచుతా. వాళ్ళకు కూడా తెలుసు ఎలా ఉండాలో ఒక రాజు అనేటువంటి వాడు. నా పదవి కానీ, నా గృహస్థాశ్రమ ధర్మం కానీ, నా వైరాగ్య చింతనని ఏమాత్రం పాడి చేయట్లేదు. నువ్వు పాడి చేస్తుంది అని నువ్వు వాదిస్తున్నావు, పాడి చేయదు అని నేను ఆల్రెడీ ప్రూవ్ చేసేసాను. కనుక ఏ చింతన కూడా మనిషిని చింతనలోంచి బయటికి తీసుకురావాలే తప్ప ఆ చింతన ఏదో ఒక దాన్ని తప్పు పట్టేందుకు మాత్రం రాకూడదు. నువ్వు తప్పు పట్టేటువంటి విధానం నుంచి బయటకు వచ్చేసి సన్యాసాశ్రమ తీసుకున్నావు, ఓకే బాగుంది, వెళ్ళిపోయావు, ఒక అరణ్యానికి వెళ్ళిపోయావు, ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? 4 రోజులు అయిన తర్వాత ఎండ బాగా వచ్చింది, కాసేపు పడుకుందాం అనిపిస్తుంది, కాసేపు విసుగు అనిపిస్తుంది. 4 రోజులు ఆరోగ్యం బాగుంటుంది, ఒకరోజు బాగా జ్వరం వచ్చింది, అప్పుడైనా ఒక కుటీరం ఉంటే బాగుండు అనిపిస్తుంది. నువ్వు కూడా కుటీరం ఏర్పాటు చేసుకుంటున్నావుగా. మరి కుటీరం ఏర్పాటు చేసుకుంటే అది సన్యాసాశ్రమ ధర్మమా? కౌపీనం చిరిగిపోతుంది, ఇంకో కౌపీనం ఎవరన్నా అటు ఇటు తిరిగే వాళ్ళకి అయ్యా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు నాకు కౌపీనం తెచ్చిపెట్టమని అడుగుతున్నావు. మరి వస్త్రం తర్వాత వస్త్రాన్ని అడగడం మరి సన్యాసాశ్రమ ధర్మమా? ధర్మమా? ఇవేవి ధర్మాలు కావు. దోమ కుడుతోంది, కొట్టుకుంటున్నావు, సన్యాసాశ్రమ ధర్మమా? కుట్టనివ్వాలిగా దాన్ని. మరి వదిలేయకుండా ఎందుకు కుడుతున్నావు? ఎందుకు దాన్ని కొట్టేస్తున్నావు? 100 దోమలు వచ్చాయి, నువ్వు రక్షించుకోవడం కోసం తలకి గుడ్డ కట్టుకుంటున్నావు, సన్యాసాశ్రమ ధర్మమా? పులి గాండ్రించింది, దగ్గర ఓ పెద్ద విపత్తు వచ్చింది, ఓ పెద్ద అగ్నిపాతం కింద పడింది, కారు చెలరేగింది, నిన్ను రక్షించుకోవడం కోసం కుటీరాన్ని వదిలేసైనా బయటికి పరిగెడుతున్నావా? అక్కడే కూర్చుంటున్నావా? మరి పరిగెత్తడం సన్యాసాశ్రమ ధర్మం కాదు కదా. మరి సన్యాసాశ్రమ స్వీకరణ చేసిన తర్వాత మరి అన్ని రకాలుగా నువ్వు సన్యాసిగా బతకాలి అనుకున్నప్పుడు దావానంలో వచ్చినా సరే నేను ఇక్కడే ఉంటాను, అది వస్తే వచ్చింది అనుకుంటే మరి ఆత్మహత్య అవుతుందిగా. మరి సన్యాసాశ్రమ ధర్మం ఎక్కడుంది? కనుక ధర్మం అనేటువంటిది ఆ క్షణానికి ఏది సబబో, నువ్వు శరీరం తనంతట తాను పడిపోయే లోపల నువ్వు ఆచరించినటువంటి కర్తవ్యము దాని ఏమంటారు కర్మగా ఉండిపోతుంది. ఆ కర్మ యందు నీ మనస్సును ఎంత లగ్నం చేస్తున్నావో అదే నీ ఆశ్రమ ధర్మాన్ని చెబుతుంది. కనుక ఈ విషయాన్ని నువ్వు పట్టుకో. దానికి ఇంకో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాడు.
ఒకనొక ఆశ్రమం ఉంది ఈ మధ్యకాలంలో, మా మిథిలానగరంలోనే అవుట్స్కట్స్లో ఉండేది. అక్కడ ఉన్నటువంటి వన్యమృగ ప్రాణులందరూ హాయిగా తిరిగేటువంటి చోట మేము మొత్తం మహర్షులందరూ కూడా కుటీరాలు ఏర్పాటు చేసుకోవడానికి మేమే అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం. అక్కడ ఒక మహర్షి చక్కగా ఒక 100 మంది పిల్లలకి చక్కగా రోజు విద్య నేర్పిస్తూ ఉండేవారు. ఆ విద్య నేర్పించే క్రమంలో 2 శిష్యులు చాలా స్పెషల్గా బయట దేశాల నుంచి వచ్చారు, వేరే వేరే రాజ్యాల నుంచి వచ్చారు. 2 స్నేహితులు వచ్చారు, గురువు గారి దగ్గరకు వచ్చారు. అయ్యా, మీరు ఎంతోమందికి విద్య నేర్పించారని విన్నాం, మేము కూడా విద్యాభిలాషులుగా మీ దగ్గరికి వచ్చాం, మాకు వైరాగ్యం కావాలి, మేము సన్యాసం తీసుకుందాం అనేటువంటి కాంక్షతో మీ దగ్గరికి వచ్చాం. సో మీరు మాకు ముందు ఈ గృహస్థాశ్రమ ధర్మం కన్నా పూర్వం ఉండేటువంటి బ్రహ్మచర్యాశ్రమం, ఆ బ్రహ్మచర్యాశ్రమ దీక్షని మాకు ఇవ్వండి. బ్రహ్మచర్యాశ్రమ దీక్ష తర్వాత మాత్రమే సన్యాసాశ్రమ దీక్ష తీసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత వస్తుంది, కనుక మీరు మాకు ఆ దీక్షని ఇవ్వండి అని కోరారు. సరే, గురువుగారు వెంటనే వాళ్ళిద్దరికి దీక్షానుసారంగా ఏమేం చేయాలో అవన్నీ చేయించారు. అయ్యా, ఆడవాళ్ళకి దూరంగా ఉండండి, ఆడవాళ్ళని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకండి, వీలైతే అసలు దూరంగా ఉండండి అంటే ముట్టుకునేదాకా ఎక్కడికి వస్తాం, కనుక దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉంటారు, మీకు ఏ గోళ లేకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనసు చలించేటువంటి అవకాశం ఉంటుంది, కనుక మనసు చలించకుండా ఉండాలంటే కొంత మనం దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి అని ఇద్దరికి చెప్పారు. సరే గురువుగారు అన్నారు. ఎవరన్నా వచ్చి గురువుగారికి ఏమైనా సమర్పించాలన్నా ఆడవాళ్ళైతే కింద పెట్టండి అమ్మన్నారు, మగవాళ్ళైతే కాస్త దగ్గరగా వచ్చి పెట్టండి అన్నారు. ఆడవాళ్ళని కొంగు కప్పుకోమన్నారు. వీలైనంతవరకు ఎక్కువ ఆర్భాటాలు, పూలు లాంటివి, మనం ఎత్తులను చూడడానికి వెళ్ళిన గుడికి వచ్చిన పూలు పెట్టుకుని గుడికి రాకూడదు. ఇక్కడ పూలని ప్రసాదంగా స్వీకరించి గుడి ఆవరణ అంటే ఈ 4 అంటే ఎక్కడైతే నిజమైనటువంటి ప్రతిష్టాపన జరిగిందో ఆ ప్రతిష్టాపన జరిగిన దానికి ఈ ద్వారానికి ఆవలికి వెళ్ళి పువ్వు పెట్టుకోవాలి. పువ్వులతో దైవ దర్శనం చేయకూడదు, ఎప్పుడు పువ్వులతో యతి దర్శనం చేయకూడదు. గురువుగారి దగ్గర పువ్వులు పెట్టుకుని వెళ్ళకూడదు ఆడవాళ్ళు. ఇన్ని రకాల నియమాలు ఉన్నాయి, ఇన్ని ఎక్కడన్నా తేడా వస్తే అటువంటి దృశ్యం గురువుగారు చూడకూడదని ఆడవాళ్ళని యతుల దగ్గరికి వీరంత తక్కువ వెళ్ళండి అమ్మా, అవసరం లేదు, మీరేం వంగి నమస్కారాలు పెట్టక్కర్లేదంటే ఇప్పుడు జగద్గురువుల దగ్గర కూడా అష్టాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు ఆడవాళ్ళు. అవసరం లేదు, వాళ్ళకి ఎంత తక్కువ కనబడితే అంత మంచిది. వేద సభ జరుగుతుంది, అందులోకి మధ్యలోకి మనం ఏం వెళ్ళక్కర్లేదు, దూరంగా ఉండాలి, దానికి మర్యాద అది. అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నారా అండి? అయితే మీరు కూడాను ప్రపంచం ఆల్రెడీ చేసేసి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీరు కూడా తక్కువ చేస్తున్నారంటే అది మనకి ఇచ్చినటువంటి మర్యాద అమ్మ. వాళ్ళందరి ముందు మనం ఏం వంగి నమస్కారాలు పెట్టక్కర్లా, మనలో ఉన్నటువంటి శక్తినే వాళ్ళు ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసన వాళ్ళు క్రమంలో పైకి వెళ్ళే స్థానంలో మనం ఎదురుకుండా కనబడితే తట్టుకోలేను, కానీ దూరంగా ఉండండి. బాగుంది కదా, ఈ ఉపాఖ్యానం బాగుంది కదా. మనం ఎదురుకుండా ఉంటే తట్టుకోలేరు వాళ్ళు, ఎందుకు వచ్చింది, మనం దూరంగా ఉందాం. ఈ శక్తినేగా వాళ్ళు ఉపాసన చేస్తున్నారు. అంత శక్తి. ఇప్పుడు ఇంట్లో జనరేటర్ మన మామూలు ప్లగ్ పిన్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఈ ఛార్జింగ్ పెట్టుకుంటే మామూలుగా సాధారణంగా ఒక కరెంట్ కనెక్టివిటీ అయ్యి మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. కాదు నేను ఇంతకన్నా పెద్ద శక్తి దగ్గరికి వెళ్తాను, నా ఇంటి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉందని ఈ ప్లగ్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్లో పెట్టాను అనుకో, ఏమవుతుంది, అది వెళ్తుంది, నేను వెళ్తాను. అందుకనే నన్ను జాగ్రత్తగా ఉండమన్నారు. నువ్వు ట్రాన్స్ఫార్మర్ లాంటివి, ఆడవాళ్ళకి చెప్పే విషయాలు ఇవన్నీ, ట్రాన్స్ఫార్మర్ లాంటిదని నువ్వు ఎలా ఉండాలి. అందుకనే నీ శక్తిని దాచు, అనవసరంగా విర్రవీగకు, అనవసరంగా నీ శక్తిని బాగా బాహాటంగా ప్రదర్శించకు. నువ్వు నిమ్నంగా ఉంటే పురుషుడు ఆ శక్తిని తెలుసుకునేందుకు నీ గురించినటువంటి ఉపాసన చేస్తాడు. వాడికి కావాల్సిన వ్యంజనాలు నువ్వు రెడీ చేసి పెట్టు, అన్నం వండి పెట్టు, రుచిగా వాడి ఆరోగ్యం బాగుండేలా చూడు. చివరికి వాడు చేరేది నీలోకే. అర్థమైంది కదా, అది ఏ రకంగా అన్నా తీసుకో. ఇంత అద్భుతమైన విషయాన్ని చెప్తే ఆడవాళ్ళని గ్రహించలేక అబ్బెబ్బే మమ్మల్ని వంటింట్లో ఉంచేశారు, కుందేళ్ళని చేసేశారు, మమ్మల్ని బయటికి రానివ్వలేదని వచ్చేది సాధిస్తున్నారు. ఆడవా చాకిరీ అండి నా కూతురికి, ఇంట్లో నువ్వు చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి. ఆ చదువు ఎందుకు చదివించానో నాకే అర్థం కావట్లేదు. ఆ చదువు అన్నా లేకపోతే శుభ్రంగా ఇంట్లో ఉండి మహారాణిలో ఉండేది వాళ్ళ అత్తగారిలాగా. ఇదో పెద్ద కష్టం ఇప్పుడు ఈ రోజుల్లో, నిజం, ఇదో పెద్ద కష్టం ఈ రోజుల్లో. ఏమిటండి, నా కూతురు ఇంట్లోనే చేసుకుని బయట చేసుకుంటుంది, ఆ కూతురు నీ ఇంట్లో కూడా ఉందనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఏదొచ్చినా ఆడవాళ్ళకి అది బర్డనే అవుతుంది. చూడండి మీరు, అదేమో హాయిగా చేసుకోవట్లే వాళ్ళు. లేదు అసలు నాకు ఏ బంధం అక్కర్లా, మా అత్తగారు నాతో ఉండకూడదు, మా మామగారు నాతో ఉండకూడదు, మా అమ్మ వాళ్ళు వారానికి ఒకసారి రావాలి, నెలకు ఒకసారి రావాలి, వాళ్ళకు కూడా ఒక పర్టికులర్గా అపాయింట్మెంట్ ఉండాలి. భర్తకు బెడ్రూమ్, భార్యకు బెడ్రూమ్, ఇద్దరు కలిసి ఉందాం అంటే ఒక బెడ్రూము, దానికోసం 3 బెడ్రూమ్, వాళ్ళ పొరపాటున పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి ఇంకో రూము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని దానికోసం కోట్ల రూపాయలు పెట్టి దానికోసం లోన్లు పెట్టుకుని ఆ లోన్లు తీర్చుకోవడం కోసం ఉద్యోగం అనేటువంటి జీవితాన్ని డెవలప్ చేయట్లా. మనం డెవలప్ అయిన స్థితికి జీవితాలు అప్పులు తీర్చడానికి జీవితాలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరుగుతుందంతా అదే. కనుక ఇప్పుడు ఏది నీకు సుఖం ఇస్తుంది, ఏది సుఖం ఇవ్వట్లా, ఏది వచ్చినా అందులో నిన్ను బంధించేసుకుంటున్నావు. బంధించుకునేటువంటి స్థితిలో ఉంటూనే, బంధనంలో ఉంటూనే, అది కష్టం అనుకుంటూనే అది లేకపోతే ఉండలేనంటున్నావు.
ఉద్యోగం కష్టం కానీ ఉద్యోగం చేయాలి, ఇల్లు కష్టం అయినా ఇంట్లో ఉండాలి, పెళ్ళంటే కష్టం అయినా మొగుడు ఉండాలి, అత్తగారు ఉండకూడదు. అవునా కాదా? ఎలా కుదురుతుంది? అదే జనక మహారాజు చాలా సరళీకృతమైనటువంటి భాషలో సుఖమహర్షికి చెప్పాడు. అమ్మ అన్నీ ఉంటాయా జీవితంలో, ఇది కష్టం అనిపిస్తుంది, ఒకటి సుఖం అనిపిస్తుంది, కష్టము సుఖము గ్రహించకూడదని భావించకు, అసలు రెండింటినీ గ్రహించగలిగే మనస్సు నీకు ఉండకుండా ఉండే ప్రయత్నం చేయి. ఆ మనస్సు లేని చోట ఎప్పుడైతే ప్రతి నిమిషము కూడా నీ శరీరం అంతా కూడా భగవంతుడి ముందు ప్రణిపాతం పడిపోతుందో, అందుకని నేను చెప్పాను మనస్సు నమస్సు, ఆ ప్రణిపాతం శరీరం పడిపోతుందో మనస్సు పనిచేయడం తక్కువైపోతుంది. ఎప్పుడైతే మనస్సు పనిచేయడం తక్కువైపోతుందో జీవుడు పరమేశ్వరుడికి ప్రసాదంగా మారిపోతాడు. ఆ ప్రసాదంగా ఉన్నటువంటి ప్రకృతిని అంతటినీ తనలోకి తీసుకోవడమే మహాప్రళయం. ఆ ప్రళయం కోసం నువ్వు వేచి ఉండు. ఆ లయమైపోతూ ఉంటే నీలో వచ్చేటువంటి ఆలోచనలు లయమైపోవాలి, నీలో ఉన్న గుణాలు లయమైపోవాలి, నీ శరీరం కూడా ఒకనాటికి లయమైపోవాలి. అన్నీ లయమైపోతే అబ్బా అమ్మలోకి వెళ్ళిపోయాననేటంత ఆలోచన నీకు ఉండాలి. ఆ లయమైపోతున్న ప్రతిసారి నాకు కష్టం కలుగుతోంది అనుకోకు, అమ్మ తీసుకుంటోంది అనుకో, అమ్మకి నేను ఇవ్వగలిగిన దాన్ని అయ్యాననుకో. మొన్న మధ్య ఎవరో ఇలాగే వచ్చారు, అమ్మ నా బిడ్డ వెళ్ళిపోయాడు తల్లి, 20 ఏళ్ళు వచ్చిన కొడుకు పోయాడమ్మా నాకు. ఏది మంచిదో అదేగా అమ్మవారు తీసుకుంటుంది. మనము టమాటాల బండి కనబడింది, లేకపోతే ఒక కూరగాయల బండి కనబడింది, నిండా కూరగాయలు సర్దుకున్నాడు. అంత దూరం నుంచి అయ్యో ఎంత బాగున్నాయో కూరగాయలు, ఆపండి అని కారు ఆపించుకున్నావు, లేకపోతే ఆటో ఆపించుకున్నావు, ఆగావు. అంత బాగున్నాయి అనుకున్న దానిలో కూడా నువ్వేం చేస్తున్నావు, అన్నీ ఏరుకుంటున్నావు. అవునా కదా? అన్నీ ఏరుకుంటున్నాం, మళ్ళీ మచ్చలేంది, దాగులేంది, ఇంకోటి లేనిది, అన్నీ ఒకే రకంగా ఉండాలి, ఒకే సైజులో ఉండాలి. ఇలా కాయ చేస్తే ఒక రకం, ముక్కలు కోసుకుంటే ఒక రకం, అవి ముదరకూడదు, ముచ్చ ఉండకూడదు, ఇవన్నీ చూసుకున్నాం. వంకాయలకి ముచ్చక గ్రీన్గా ఉండాలి, అప్పుడే లేతగా ఉన్నట్టు, ఇవన్నీ చూసుకుని కొనుక్కుంటున్నాం. అమ్మవారు కూడా మనల్ని పిక్ చేసుకునేటప్పుడు ఏం చేస్తుంది, ది బెస్ట్గా ఉన్నదాన్నిగా పిక్ చేసుకుంటుంది. నేను వాళ్ళకి అదే చెప్పాను, అమ్మ చక్కటి పుష్పాన్ని తీసేసుకుంది ఆవిడ. అమ్మ నా సంగతి ఏంటి తల్లి అంది. ఎవ్వరూ అమ్మవారికి ఇవ్వలేనంత ఫలాన్ని మీ చేతులతో మీరు ఇచ్చేశారు. ఇలాంటి దానం ఎవరన్నా చేసుకోగలరా? అత్యుత్తమ దానం చేసుకున్నానని ఆనందంగా ఉండండి అంతే తప్ప నువ్వేదో కోల్పోయానని బాధపడకండి. జీవితం అంటే అంతే. ఏది వెళ్ళిపోయినా అమ్మవారికి ఇచ్చేసుకున్నాను అనుకోవాలి, ఏది వచ్చినా అమ్మవారు నాకు అనుగ్రహించింది అనుకోవాలి. ఈ రెండింటి వల్ల అహంకారం పొడవడానికి అవకాశం లేదు. అప్పుడు ఏది ఇచ్చిందో అది తీసేసుకుంది అనిపిస్తుంది వెళ్ళిపోయిన రోజున. ఇది నాది అనుకుంటే నాది పోయింది అనిపిస్తుంది, ఉంది అనుకుంటే నాది పెరిగింది అనిపిస్తుంది. ఈ పెరగడాలు వద్దు, తరగడాలు వచ్చు. ఇచ్చిన రోజు ఇస్తుంది, తీసుకెళ్ళిన రోజు తీసుకెళ్ళిపోతుంది. పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఐరన్ బాక్స్ తీసుకుని ఏమండి ఒక చొక్కా ఇస్త్రీ చేసి ఇస్తానండి, మా ఆయనకి అర్జెంటు చాకలి వాడు రాలేదనుకుని ఇస్త్రీ డబ్బా తెచ్చుకుంటాం, ఇస్త్రీ చేసేసుకున్నాం, షర్ట్ రెడీ అయిపోయింది. ఇవాళ రేపు అది ఇచ్చేసేయాలి కదా. అబ్బాయి బాగుందండి నా దగ్గర ఉంచేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అది నీది కాదు కదా. అది నీది కాదన్నప్పుడు ఈ దేహం నీది కాదు కదా, మరి నీ దగ్గర ఎలా ఉండిపోతుంది? నీ దేహమే నీది కానప్పుడు, నీ మనస్సే నీది కానప్పుడు, నీ అహంకారం మీద నీకు అధికారం లేనప్పుడు పక్కాడి శరీరం నీది ఎందుకు అవుతుంది? వాడి గుణగణాలు నీది ఎందుకు అవుతాయి? ఎందుకు మరి నా కొడుకు, నా పిల్లలు, నా మొగుడు, నా భార్య ఎందుకు అనుకుంటున్నావు? ఇవన్నీ ఆ నా తీసేయి. ఈ బంధాలు సృష్టి రచన ముందుకు జరగడానికి కేవలం ఆధారాలు మాత్రమే. దాంతో నువ్వు బంధనాన్ని పెంచుకోకు, బంధింపబడిపోతున్నావు, ఏడుస్తూ జీవితాన్ని అంతా వెళ్ళిపోతున్నావు. ఏ ప్రపంచమైతే సాధన కోసం ఇవ్వబడిందో ఆ ప్రపంచంలో ఏడుస్తూ సాధనంతా నిస్సారం చేసుకుంటున్నావు. నిస్సారము కాదు, సారవంతమైనటువంటి క్షేత్రం మన భరతభూమి, మన వైదిక సాంప్రదాయం. ఆ వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి మూలాలలో కనుక వెళ్ళినట్లయితే ఇదంతా కూడా మన మంచికే. ఆ మంచి అనే పదార్థాన్ని బాగా గట్టిగా నమ్మితే ఉన్నదంతా అమ్మ తప్ప మంచి ఇంకేమీ లేదు. అమ్మని నమ్మిన వాడికి మంచి జరుగుతుంది అనేటువంటిది ఇంకోసారి ప్రూవ్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ఆల్జిబ్రిక్స్ ఈక్వేషన్స్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈజ్ ఈక్వల్ టు అమ్మ అంతే. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా అమ్మలో ఐక్యమైపోతుంది, అమ్మగా మారిపోతుంది, అమ్మని పక్కకి వెళ్ళిపోతుంది, అమ్మని చూస్తూ ఉండిపోతుంది. ఈ 4 సాలోక్య, సారూప్య, సాయుజ, సామీప్యాలు జరిగిపోతూ ఉండాలంతే. అంతకు మించి ఏ వస్తువు అమ్మకు అతిరిక్తంగా ఉండిపోయేది కాదు. ఉండనప్పుడు ఈ 4గిట్లో ఏదొస్తే నీకెందుకు? దానికోసమే పుట్టావు, దానిలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేని గురించి బాధపడకు. అది జనక మహారాజు చెప్పారు. అందుకయ్యా నన్ను అందరూ కూడా రాజర్షి అంటారు. ఇవి నేను చేసే పనులు, ఇది నేను ఆలోచించే విధానం. నువ్వు కూడా ఇలా ఆలోచించి చూడు. ఆలోచిస్తే ఒకటి నీకు ఇష్టం అనిపించదు, ఇంకోటి నీకు కష్టం అనిపించదు. ఆ కష్టం అనే భావన నీ మనసు నుంచి తీసేసేయాలి. అందుకని నీ తండ్రి నీ కోసం పక్క నుంచి ముళ్ళును తీస్తున్నటువంటి తల్లిగా నిన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? నువ్వు ఒక దాని గురించి బాధపడుతున్నావు. బాధ వదిలిపోవాలి.
దేన్నైనా సరే ఇష్టంగా స్వీకరించగలగాలి. ఆ ఇష్టంలో కూడా మళ్ళీ దాని మీద వ్యామోహం ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు అలా ఉన్నావు కనుక నేను ఇలా ఉంటాననే కంపారిజన్స్ కుదరవు. ఇప్పుడు సుఖమహర్షి చేసిన తప్పులు మీకు అర్థమైనాయా? నా తాతగారు ఇలా ఉన్నారు, మా తండ్రి గారు నువ్వు ఇలా ఉన్నావు, నన్నెందుకు అందులోకి పంపించట్లేదు అన్న కంపారిజన్తో నువ్వు వాడి కంచం చూసి నువ్వు తింటానంటే ఎలా కుదురుతుంది? సుఖమహర్షి మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఇంతసేపు మనలో ఉన్న డౌట్ ఏంటి, సుఖమహర్షి ఏమడుగుతున్నాడండి, సన్యాసాశ్రమం తీసుకుంటానని కదా. దానికోసం దేవీ భావతంలో ఇంకో రోజు 10 కథలు అయ్యే బదులు ఇది ఒక్కటి చెప్తా ఆయన అక్కడ గోల పెట్టేస్తాడు. అమ్మ నాది 3 రోజుల ప్రవచనం మొత్తం పుస్తకం కంప్లీట్ అయిపోతుంది, మీరు ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉన్నారు. అవునా కదా? ఎందుకు ఇంత చెప్పడం అంటే ఇది అర్థమైతే తప్ప మనసు కంట్రోల్ ఇక్కడికి అవ్వదు. ఈ మనసు కంట్రోల్ అయితే తప్ప సర్వము అమ్మవారి అనుగ్రహమే అని ఇక్కడికన్నా కనీసం మనం ఒక పాయింట్ దగ్గరికి సాటిస్ఫై అవ్వబోతే తర్వాత వచ్చేటువంటి కథల్లో అమ్మ ఎందుకు ఇన్ని చేస్తోంది అంటే అప్పుడు మొదటి వాటిని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఓకే, ఈ కథలో ఇలా చెప్పారు, ఈ కథలో ఇలా చెప్పారు. ఇప్పుడు ఈ కథలో ఎన్ని కథలు చెప్పుకున్నా దేవీ భావతం చివరి దాకా తారాశశాంకోపాఖ్యానం వస్తూనే ఉంటుందని ఎలా చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకున్నటువంటి జనక సుఖ సంవాదం ఏదైతే ఉందో ఇది ప్రతి వాదనలోనూ తర్వాత వచ్చేటువంటి ప్రతి కథల్లోనూ మళ్ళీ మనం చర్వణంలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా చెప్పారు కనుక ఇది ఇక్కడ ఇలా జరిగింది అంతే తప్ప ఇక్కడ కూడా కష్టము లేదు సుఖము లేదు. ఈ కష్టము లేదు సుఖము లేదని ఒక మొత్తం పురాణం అంతా చదివేదాకా ఎన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటామో ఆ పురాణం మూసేసిన తర్వాత కూడా నిరంతరము మన జీవితంలో ఏది వచ్చినా ఇది సుఖం కాదు, ఇది కష్టం కాదు, ఇది సుఖం కాదు, ఇది కష్టం కాదు, ఇదేది నాకు ఉండిపోయేది కాదు, ఇదేది నాకు శాశ్వతంగా ఉంచేది కాదు, ఇది నాది కాదు, ఇది నేను కాదు అనేటువంటి భావన వస్తే ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఈ దేవీ భావతాన్ని విన్న మనందరం కూడా సన్యాసాశ్రమ దీక్షని జాగ్రత్తగా అవలంబిస్తున్నటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహంతో మనందరికీ కూడా సలక్షణంగా రావాలని, ధర్మాన్ని దాటకుండా ప్రతి వాళ్ళము కూడా ధర్మాచరణ చేయగలిగేటువంటి శక్తి యుక్తి మనస్సు అమ్మవారి ఇవ్వాలని తదేక నిష్ఠతో నమస్కరించుకుంటూ ఆ తల్లి చరణాలకు పాదాలకు నమస్కరించుకుంటూ మనసా శిరసా వచస ఇవాల్టి ఈ ప్రవచనానికి స్వస్తి చెప్పుకుందాం. మళ్ళీ సాయంకాలం కలుద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ఉత్తిష్ట ఆరామః.